Hello, good morning, everyone. Welcome back. Yeah. సో మన లాస్ట్ సెషన్ జస్ట్ లైనక్స్ బేసిక్స్ గురించి చూస్తున్నాయి. లైక్ కమాండ్స్ బై ద వే. సో మనం ఫస్ట్ కమాండ్ ఎల్ఎస్ కమాండ్ చూసాం. సో ఎల్ఎస్ లో కొన్ని ఆప్షన్స్ -L, -A, ఈ రెండు ఆప్షన్స్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చి పీడబ్ల్యూడి కమాండ్, ఏ డైరెక్టరీలో ఉన్నామని చెక్ చేయడానికి. దెన్ సిడి కమాండ్, ఒక డైరెక్టరీ నుంచి ఒక డైరెక్టరీ స్విచ్ అవడానికి we have cd command, and then followed with um, uh, followed with couch command to create a file, mkdir to create a directory, and then rm with a -r and -f options. ఇది ఒకటి. Yeah, mostly I think ఇక్కడ వరకు చూసాం, right? Yeah, all right. So let's continue. Okay. So next thing వచ్చి ఫస్ట్ థింగ్ నేను అజ్యూర్ అకౌంట్లోకి లాగిన్ అయ్యాను. సో ఎవ్రీడే మేక్ ష్యూర్ మీరు ఒకసారి బిల్ చెక్ చేసుకోండి. ఓకే, సో కరెంట్ కాస్ట్ మనం నిన్న వాడిన దానికి ఆర్ లాస్ట్ 2 days వాడిన దానికి, లైక్ సో ద కాస్ట్ ఈస్ కమింగ్ టు దిస్. ఓకే, అండ్ సో ఎవ్రీడే లైక్ సో మేక్ ష్యూర్ ఒకసారి బిల్ అయితే చూడండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి లెట్స్ గో టు ద వర్చువల్ మెషిన్. మెషిన్ ఆల్రెడీ క్రియేట్ చేశాను. లెట్స్ గో. DevOps @ the password. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనం జనరల్గా ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఏం చేస్తాము, లైక్ ఫైల్స్ కాపీ చేస్తాం. ఈవెన్ నేను వర్క్ చేసేటప్పుడు కూడా లెట్స్ సే మనం ఎందుకు లైనక్స్ నేర్చుకుంటున్నాం, లైక్ మనం ఒక అప్లికేషన్ సెటప్ చేయాలనుకుంటున్నాం. సో అప్లికేషన్ సెటప్ చేయాలనుకున్నప్పుడు కొన్ని ఫైల్స్ని కాపీ చేయాల్సి రావచ్చు, రైట్? కొన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ కాపీ చేయాల్సి రావచ్చు. ఓకే, సర్వీసెస్ సెటప్ చేయాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ లోపల కొన్ని ఫైల్స్ని కాన్ఫిగర్ చేయాలి. ఓవరాల్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ కావచ్చు. సో వీటిని జనరల్గా ఎలా కాపీ చేస్తాం? ఓకే, సో సిపి కమాండ్ ఉంది. సో సిపి కమాండ్ లోపల మీకు ఏదైనా ఒక ఫైల్ ఉంటే దాన్ని ఇంకో ఫైల్ నేమ్కి కాపీ చేయవచ్చు. లెట్స్ సే నా దగ్గర ఏ ఫైల్ లేదు, టచ్ py అనే ఒక ఫైల్ ఉంది అంటే ఇది ఎంటీ ఫైల్. నా సిపి lambda.py ఇచ్చి సోర్స్ ఇది, నా డెస్టినేషన్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నాను, ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను, ఫైల్ నేమ్ వచ్చి న్యూ. అప్పుడు ఏమైంది, సో ఇక్కడే ఈ లొకేషన్లోనే ఇంకో ఫైల్ క్రియేట్ అయింది. సో రెండు ఎంటీ ఫైల్స్, డజంట్ మ్యాటర్. కంటెంట్ ఏం లేదు కాబట్టి కాపీ అవ్వలేదు, కంటెంట్ ఉంటే కాపీ. లేదు, నేను ఈ ఫైల్ని ఇంకో చోట కాపీ చేయాలనుకుంటున్నాను, లెట్స్ సే. ఓకే, సో సిపి lambda.py ఒక లొకేషన్ ఉంది మనకి /tmp/ అక్కడ ఇదే నేమ్తో కాపీ చేయాలనుకుంటే అందరితో ఎండ్ చేసి ఎంటర్ చేసి అయిపోతుంది. లేదు, నాకు అక్కడ కూడా నేను ఏదైనా న్యూ ఫైల్ పెట్టాలి అనుకుంటున్నానంటే లెట్స్ py ఏదో ఒక నేమ్, లైక్ లెట్స్ డిఫరెంట్ నేమ్ ఇచ్చాను, అలా ఇవ్వచ్చు.
సో లేదు నాకు నార్మల్గానే కాపీ చేయాలి, అదే ఫైల్ నేమ్ తోటి నేను ఆ డైరెక్టరీలో కాపీ చేయాలనుకుంటే, సో జస్ట్ ఇప్పుడు cd/tmp/ls, మీకు 2 ఫైల్స్, రైట్. సో మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, ఆ, మనకి లైనెక్స్ లోపల ఇది ఒక డిఫరెంట్ ఫైల్ నేమ్, ఇది ఒక డిఫరెంట్ ఫైల్ నేమ్. ఎనీ క్యారెక్టర్ అప్ కేసు మారింది అంటే అది ఒక డిఫరెంట్ ఫైల్. బట్ విండోస్లో మీకు ఈ పాసిబిలిటీ లేదు. ఓకే, ఈ రెండు ఒకటే. ఓకే, మీరు కాంట్ క్రియేట్ మల్టిపుల్ ఫైల్స్ విత్ ద సేమ్ నేమ్. అది కేస్ అవ్వచ్చు, ఐ మీన్ అప్పర్ కేస్ అవ్వచ్చు, లోవర్ కేస్ అవ్వచ్చు, కాంబినేషన్ అవ్వచ్చు, బట్ అక్కడ యూ కాంట్ డూ దాట్. బట్ లైనక్స్ యూ కెన్ డూ ఇట్. సో నెక్స్ట్ వచ్చి సో కాపీ. సో కాపీ మనం ఇక్కడే చేయాలనుకుంటే ఒక ఫైల్ ఇచ్చాము, లేదు ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేయాలనుకుంటే ఆ డైరెక్టరీ పాత్ కూడా ఇవ్వచ్చు. స్లాష్ ఇంకొక రిఫరెన్స్ కూడా. ఆల్రైట్, సో ఇది కాపీ. అలానే నేను లెట్స్ ఏ కాపీ ఒక డైరెక్టరీని కాపీ చేయాలనుకున్నా అంటే లైక్ cp-r ఆప్షన్. సో మిగతా క్రైటీరియా సేమే ఉంటుంది. సో జస్ట్ -r ఆప్షన్ ఇవ్వాలి. సో ఇక్కడ ఆల్రెడీ మెన్షన్. ఓకే, సో యా, సో డైరెక్టరీ కాపీ చేయాలంటే -r. లెట్స్ mkdir డెమో డైరెక్టరీ cd డెమో, అండ్ ఈ డెమో లోపల కూడా 1.txt అనే ఫైల్ క్రియేట్ చేశాను. అండ్ cd డాట్ డాట్ నా పేరెంట్ డైరెక్టరీకి వెళ్తాను. నా cp డెమో నేను /tmp-లోకి డెమో కాపీ చేయాను. లెట్స్ ఏమంది, ఓకే నేను కాపీ చేయట్లేదు బికాజ్ ఇట్ ఈస్ డైరెక్టరీ, -r వాడండి అని ఎర్రరే చెప్తుంది, రైట్. సో -r అండ్ ఎంటర్. సో ఇప్పుడు ఏమైంది, ls ఆఫ్ /tmp. సో /tmp లోపల డెమో డైరెక్టరీ వచ్చింది. ఈవెన్ మీరు డైరెక్టరీ కాపీ చేసినప్పుడు విండోస్లో ఏమవుతుంది, ఒక ఫోల్డర్ కాపీ చేస్తే మేబీ విండోస్లో ఫోల్డర్ అంటున్నాం, ఇక్కడ డైరెక్టరీ అంటున్నాం, ఒకటి డిఫరెన్స్. విండోస్లో డిలీట్ అంటాం, ఇక్కడ రిమూవ్ అంటాం. ఓకే, ఒక డిఫరెన్స్. సో మీరు ఒక ఫోల్డర్ కాపీ చేసి ఇంకో ఫోల్డర్లో పెడితే ఏమొస్తుంది, ఇట్ విల్ గో ఫర్ కంటెంట్. ఆ ఫోల్డర్ లోపల ఉన్న కంటెంట్ కూడా మొత్తం కాపీ అవుతుంది. ఇక్కడ కూడా అంతే. సో ఇప్పుడు నేను డెమో డైరెక్టరీ కాపీ చేశాను కాబట్టి డెమో లోపల ఉన్న ఫైల్స్ అన్ని కాపీ అయ్యి ఉంటాయి. సో ఒకటే ఫైల్ ఉంది, ఆ ఫైల్ 1.txt వెర్స్. సో cp అండ్ cp-r. సో ఇది కాపీ కమాండ్. అలానే మీకు ఇంకో కమాండ్ ఉంది, ఏంటి అంటే లైక్ మూవింగ్ అండ్ రీనేమ్. ఓకే, వీటన్నిటికీ ఒకటే కమాండ్ వాడతాము, mv. అంటే కట్ అండ్ పేస్ట్కి mv కమాండ్ వాడతాం, లేదా రీనేమ్ చేయాలనుకున్నా కూడా మనం అదే కమాండ్ వాడతాం. నేను లెట్సే ls, ఇప్పుడు నేను mv new.py ఒక డైరెక్టరీ ఇచ్చాను అనుకోండి. ఓకే, ఎగ్జిస్టింగ్ యాజ్ అ డైరెక్టరీ, ఆర్ లెట్స్ డైరెక్టరీ ఇవ్వలేదు, new.py అని ఇచ్చింది. ఈ ఫైల్ డజంట్ ఎగ్జిస్ట్, మన డెస్టినేషన్ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. ఓకే, డెస్టినేషన్ లేదు, మీరు ఇచ్చింది ఫైల్. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది అంటే ఫైల్ రీనేమ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి డెస్టినేషన్ లేదు, ఎంవి డెమో ఇచ్చాను, డెస్టినేషన్ లేదు, అండ్ ఐ మీన్ మనం తీసుకుంది డైరెక్టరీ అండ్ డెస్టినేషన్ లేదు, అప్పుడు ఏమవుతుంది, రీనేమ్ అవుతుంది. ఓకే, మనకి డెస్టినేషన్ లేకపోతే రీనేమ్, డెస్టినేషన్ ఉందనుకోండి, ఓకే ఇట్ విల్ మూవ్. ఓకే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఎంవి new.py డెమో అనేది నేను ఒక డైరెక్టరీ ఇచ్చాను. ఓకే, సో ఈ డెస్టినేషన్ ఎగ్జిస్ట్, డెస్టినేషన్ ఉంది. ఓకే, దెన్ ఇప్పుడు ఏమనుకుంటున్నాం, జనరల్గా ఇదే క్రైటీరియాలో చూస్తే మనకి ఇది రీనేమ్, ఇది రీనేమ్, ఇది కూడా రీనేమ్ అనుకోవచ్చు. నో, ఎందుకంటే డెస్టినేషన్ డైరెక్టరీ అది ఉంది. సో new.py డెమో లోపలికి వెళ్ళిపోయింది. సో ఇట్ మూవ్డ్, కట్ పేస్ట్. ఎంవి కమాండ్ ఏం చేస్తుంది, రీనేమ్ చేస్తుంది. ఎప్పుడు రీనేమ్ చేస్తుంది, క్రైటీరియా మనకి డెస్టినేషన్ లేకపోతే ఆ కమాండ్ రీనేమ్గా యాక్ట్ అవుతుంది. మనకి డెస్టినేషన్ ఉండేది డైరెక్టరీ అయ్యి ఉంటే
అది ఏం చేస్తుంది, మూవ్ చేస్తుంది. ఒకవేళ డెస్టినేషన్ ఉండి లైక్ లెట్స్ ఏ ఎంవి ల్యాండా డెమో, ఓకే, ఎంవి 1.txt ఇప్పుడు న్యూ డాట్ పీవైకి మూవ్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, 1.txt ఉంది, న్యూ డాట్ పీవై కూడా ఉంది, రైట్? డెస్టినేషన్ ఎగ్జిస్ట్, డైరెక్టరీ కాదు. దెన్ ఆ క్రైటీరియాలో ఏమవుతుందంటే స్టిల్ మూవ్ అనమాట, రీరైట్ అవుతుంది, ఓవర్ రైడ్ అవుతుంది. ఓకే, సో 1.txt కంప్లీట్ రీనేమ్ చేసి న్యూ డాట్ పీవైగా పెట్టింది, ఉన్న న్యూ డాట్ పీవైని రిమూవ్ చేసేసి. ఓకే, సింపుల్ క్రైటీరియా. సోర్స్ అండ్ డెస్టినేషన్ ఉంటుంది. సోర్స్ అండ్ డెస్టినేషన్ క్రైటీరియా మీద ఇఫ్ ద డెస్టినేషన్ డైరెక్టరీ అయితే ద ఫైల్ అక్కడికి మూవ్ అయిపోతుంది. ఇఫ్ డెస్టినేషన్ డజంట్ ఎగ్జిస్ట్, ఓకే, అది రీనేమ్ అవుతుంది. సింపుల్ క్రైటీరియా. సో ఎంవి కమాండ్ రెండు ఆప్షన్స్ చేస్తుంది. ఆల్ రైట్. సో యా, ఇది కట్ పేస్ట్ ఆపరేషన్ విండోస్లో, ఇది కాపీ. సో సిపి కమాండ్ అండ్ ఎంవి కమాండ్. ఎనీ క్వశ్చన్స్? ఓకే, కూల్. సో దెన్ నెక్స్ట్ థింగ్, సో మనకు ఒక ఫైల్ ఉంది అంటే, ఓకే, సో దెన్ ఐ మీన్ ఇప్పటి వరకు మనం ఎంటీ ఫైల్స్తో డీల్ చేసాం. ఓకే, సో లెట్ స్టార్ట్ డీలింగ్ విత్ కంటెంట్ ఆఫ్ ద ఫైల్. ఈ కంటెంట్ ఆఫ్ ద ఫైల్లో మనకి క్యాట్ ఒక ఫైల్ తీసుకుందాం, సింపుల్ ఫైల్, ఆపరేటింగ్ సిస్టమ్ లోపల ఏదో ఒక స్టాండర్డ్ ఫైల్, దీనిలో ఏదో ఒక కంటెంట్ ఉంటుంది. సో యా, ఇప్పుడు ఆ ఫైల్ లోపల కంటెంట్ చూడాలి అంటే దెన్ వాట్ ఈస్ అ కమాండ్ దట్ వి జనరలీ యూస్? క్యాట్ కమాండ్. ఓకే, సో క్యాట్ ఏం చేస్తుంది అంటే లైక్ టోటల్ కంటెంట్ చూపిస్తుంది. ఇప్పుడు ఇదే కంటెంట్ 10,000 లైన్స్, 100,000 లైన్స్ ఉంది అనుకోండి, సో దెన్ ఇట్స్ వెరీ బొంబార్డింగ్ అవుట్పుట్, రైట్? సో దెన్ అదర్ కమాండ్స్ విల్ స్టార్ట్ హెల్పింగ్ యూ, సమ్ ఫిల్టరింగ్ అని కూడా ఉంది. బట్ క్యాట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆప్షన్ ఆర్ యూస్ఫుల్ ఆప్షన్, నాట్ ఇంపార్టెంట్, యూస్ఫుల్ ఆప్షన్ ఏంటి అంటే, సో లైన్ నెంబర్స్తో కూడా ప్రింట్ చేయాలి అంటే -n ఇచ్చామంటే అది లైన్ నెంబర్స్ తోటి ప్రింట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి మనకి హెడ్ అనే కమాండ్ ఉంది. సో హెడ్ ఏం చేస్తుంది అంటే ఇదే ఫైల్ లోపల ఫస్ట్ 10 లైన్స్ చూపిస్తుంది, అంటే రూట్ టు ఆపరేటర్ వరకు రావాలి. సో హెడ్ ఆఫ్ దిస్ వన్ మనకు ఆపరేటర్ వరకు వచ్చింది, ఎందుకంటే బై డిఫాల్ట్ హెడ్ కమాండ్ టాప్ 10 లైన్స్ చూపిస్తుంది ఆ ఫైల్ లోపల. నా లెట్స్ నాకు ఓన్లీ 3 లైన్స్ కావాలి అనుకుంటే -n3 ఇస్తే టాప్ 3 లైన్స్ ఇస్తుంది. సో ఈ కమాండ్స్ ఏంటంటే లైక్ ఇప్పుడు లెట్స్ నేను ఒక అప్లికేషన్ ఒక జావా సర్వీస్ లైనక్స్ లోపల పెట్టాలి, ఐ మీన్ సెటప్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో దాన్ని సెటప్ చేయాలనుకున్నప్పుడు లెట్స్ ఎక్కడో దగ్గర ఒక కాన్ఫిగరేషన్ అప్డేట్ చేయాలి. ఓకే, ఆ కాన్ఫిగరేషన్ నేను వ్యూ చేయాలనుకోండి, సో ఏం చేస్తాను నేను, ఫస్ట్ దాని లోపల ఏం కంటెంట్ ఉందో చూడాలి. సో కంటెంట్ లోపల ఏముందో చూడాలంటే లైక్ హెడ్ కమాండ్ ఇస్, సారీ, క్యాట్ కమాండ్ ఈస్ ఫైన్. బట్ చాలా అవుట్పుట్ ఉంది దానిలో, నాకు లెట్స్ మేబీ టాప్ 10 లైన్స్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, లేదు సమ్ టైమ్స్ లాస్ట్ లైన్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి. ఓకే, సో టెయిల్, ఓకే, సో టెయిల్ /etc పాస్వర్డ్ అని ఇస్తే మనకి లాస్ట్ 10 లైన్స్ చూపిస్తుంది. లాస్ట్ 10 లైన్స్ ఏమున్నాయి, 22 ఉన్నాయి. సో పాలికిడ్డీ నుంచి డెవాప్స్ రావాలి. ఓకే, సో నో, పాలికిడ్డీ ఇస్ దిస్ వన్, ఎస్ఎస్హెచ్ 20 to 29 ఈజ్ 10 లైన్స్ కదా. ఓకే, సో ఎస్ఎస్హెచ్డి నుంచి డెవాప్స్ వరకు వచ్చింది ఇలా. సో ఇందులో కూడా మీకు ఏంటి, టెయిల్ -n, లెట్స్ నాకు 5 లైన్స్ కావాలి అంటే, సారీ, -n 5 లైన్స్ కావాలి అంటే మీకు 5 లైన్స్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చి నన్ను నాకు ఇలా అన్ని కాదు, బై ద వే నా ఫైల్ చాలా పెద్ద ఫైలు, నాకు మేబీ ఈ టాప్ లైన్స్ క్యాట్ లైన్స్ ఇవన్నీ వర్కౌట్ అవ్వట్లేదు. సో దెన్ నాకు ఒక వర్డ్ తెలుసు. ఓకే, ఐ వాంటెడ్ టు సర్చ్ విత్ దాట్. ఓకే, ఆ లైన్లో ఏముంది కాన్ఫిగరేషన్.
నేను చూడాలనుకుంటున్నాను. సో అప్పుడు ఎలా చేస్తామంటే లైక్ grep కమాండ్. సో grep ఏవైతే వర్డ్ సెర్చ్ చేయాలనుకుంటున్నామో ఈటీసీ పాస్వర్డ్. ఓకే. సో దెన్ grep రూట్ అనే వర్డ్ సెర్చ్ చేశాను అండ్ ఈటీసీ పాస్వర్డ్. ఇక్కడ రూట్ అంటే అడ్మినిస్ట్రేటర్ అనమాట, సూపర్ యూజర్. ఓకే. సో మీకు విండోస్ లోపల అడ్మినిస్ట్రేటర్ ఎలా అయితే ఉంటాడో బై డిఫాల్ట్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్కి, సో ఈ లెనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో మీకు రూట్ అనే యూజర్ ఉంటాడు. ఓకే. సో రూట్ ఈస్ అన్ అడ్మిన్. సో జస్ట్ జస్ట్ కాంటెక్స్ట్ కోసం, దట్స్ ఫైన్. బట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక వర్డ్ సెర్చ్ చేసి ఎనీ వర్డ్. ఓకే. దెన్ వీఆర్ సర్చింగ్ ఎ ఫైల్. ఇప్పుడు లెట్సే నాకు ఒక యూస్ కేస్ కూడా రావచ్చు. లెట్సే ఇప్పుడు ఈ సిస్టమ్ లోపల ఓకే రూట్ అలా ఉందా లేదా నాకు తెలియదు. ఓకే. సో నా గ్రెప్ రూట్ ఓకే ఫ్రమ్ స్లాష్ ఈటీసీ ఎస్ఎస్హెచ్డి అండర్స్కోర్ కాన్ఫిగ్ పర్మిషన్ నేను కూడా వస్తుంది. ఓకే. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి జస్ట్ సూడో అని వాడతాను. బట్ వాట్ ఈ సూడో నేను మళ్ళీ చెప్తాను మీకు. సో జస్ట్ మీకు ఏముంది, ఓకే రూట్ అంటే ఇక్కడ రూట్ ఫైండ్ అవుట్ అయింది కాబట్టి వచ్చింది. ఓకే. కానీ యాక్చువల్గా రూట్ ఉంది, బట్ నాకు ఐ మీన్ అది క్యాపిటల్ ఆర్ కాంబినేషన్స్లో కూడా ఉండొచ్చు, కేస్ సెన్సిటివిటీ, అప్పుడు గ్రెప్ హైఫన్ ఐ వాడతాం. సో ఇప్పుడు ఏంటి, ఎస్ఎస్హెచ్ లోపల రూట్ కాన్ఫిగరేషన్ ఉంది. సో ఇక్కడ ఏముంది, రూట్ పర్మిట్ రూట్ లాగిన్ అంటే ఈ సిస్టమ్ లాగి రూట్ లాగిన్ ఓకే పర్మిట్ చేసిందా లేదు, ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్ హ్యాష్ అని ఉంది. ఈ కాన్ఫిగరేషన్ ఫైల్స్ లో హ్యాష్ అని ఉంటే అది కామెంట్ అనమాట, దాన్ని మనం యాక్టివ్ గా ఉన్నట్టు అనుకోం. అదే మనకి లైక్ లెట్స్ ఏ పాస్వర్డ్ అథెంటికేషన్ ఉందా లేదా. ఓకే. సో పాస్వర్డ్ అని టైప్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏముంటుంది ఎక్కడో దగ్గర పాస్వర్డ్ అథెంటికేషన్ బై డిఫాల్ట్ ఎస్ఏ ఉంది ఇక్కడ. ఓకే. ఇది ఎనేబుల్ అయ్యలేదు, బట్ మేబీ దే ఆర్ స్టిల్ అలవింగ్ డిఫాల్ట్ ఎస్ ఉంది. యాక్చువల్గా ఈ కాన్ఫిగరేషన్ కూడా కాదు, వీళ్ళు ఎక్కడో వాడుతుండొచ్చు. సో ఇక్కడ ఇంకొన్ని ఫైల్స్ ఉంటాయి కాన్ఫిగరేషన్, ఇది మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్. అండ్ యా, సో చూస్తే ఇక్కడికి వెళ్తే రెడ్ హ్యాట్ కాన్ఫ్ ఆర్ ఈ ఫైల్స్ మొత్తాన్ని చూద్దాం. sudo cat ఇది నాట్ ఎ డైరెక్టరీ, sudo cat. ఓ సారీ, .d అండి ఫుల్ పాత్. సో ఇక్కడ కొంత కాన్ఫిగరేషన్ పెట్టింది అండ్ అలానే. సో ఇప్పుడు నాకు యాక్చువల్గా ఈ పాత్లో సెర్చ్ చేయాలి, లెట్స్ గ్రెప్ తోటి. ఓకే. సో మీరు ఈ పాత్ మొత్తాన్ని లైక్ లెట్స్ సెర్చ్ చేయాలనుకుంటున్నారంటే లైక్ లెట్స్ సో మీరు స్టార్ ఇస్తే ఏ ఫైల్లో ఉన్నా వస్తుంది. బట్ దెర్ ఇస్ వన్ మోర్ ఆప్షన్, ఈ డైరెక్టరీ లోపల ఉన్న ఫైల్స్ అన్ని సెర్చ్ చేయాలి అంటే హైఫన్ ఆర్ రికర్సివ్ అని ఇవ్వచ్చు మీరు. అప్పుడు ఏం చేస్తుందంటే లైక్ ఆ ఫోల్డర్ లోపల ఉన్న చూడండి అంతా చెప్తుంది. సో ఈ ఫైల్ లోపల పాస్వర్డ్ అథెంటికేషన్ ఎస్ ఉందని చెప్తుంది అనమాట, అందుకే మనం సిస్టంలోకి పాస్వర్డ్ తోటి లాగిన్ అవ్వగలుగుతున్నాం. సింపుల్ కాన్ఫిగరేషన్. సి మన యాజ్ ఎగ్జాంపుల్ మీరు, నేనేం చెప్తాను అంటే లైక్ ఇలాంటి కమాండ్స్ ఎక్కడ యూజ్ అవుతాయి. ఓకే డోంట్ బాదర్ అబౌట్ ద ఫంక్షనల్ యూజ్, ఇది ఎలానే ఎందుకు పెట్టారా అది ఇట్స్ నాట్ మ్యాటర్. సో రేపొద్దున లైక్ లెట్స్ నేను సిస్టంలోకి లాగిన్ అయ్యి, సో మన వర్క్ మొత్తం సిస్టంలోనే ఉంటుంది కాబట్టి సో కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. ఓకే. సో ఇలాంటి కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నిటినీ నేను సార్ ఓకే సో వెళ్ళి క్యాట్ కొట్టి వన్ బై వన్ చూడటం కంటే మేబీ ఇలాంటి కమాండ్స్, ఓకే మనకు కావాల్సిన వర్డ్ ఏదో ఐడియా ఉంటుంది, ఆ వర్డ్ తోటి నేను సెర్చ్ చేస్తే ఆటోమేటిక్ యూ విల్ గెట్ ఇట్. సో దట్స్ ద ఓవరాల్ పాయింట్. ఓకే. సో సింపుల్గా చెప్పాలి అంటే లైక్ లెట్స్ సే నాకు ఒక వర్డ్ కావాలి ఒక ఫైల్లో అంటే ఈటీసీ పాస్వర్డ్. లేదు నాకు కేస్ సెన్సిటివ్తో కావాలి, ఓకే మేబీ క్యాపిటల్ ఆర్ ఏని ఉన్నా కూడా రావాలి అంటే హైఫన్ ఐ. సో ఇక్కడైతే ఇది లేదు, దట్స్ ఓకే, బట్ అదర్వైజ్ యూ విల్ గెట్ ఇట్. సో హైఫన్ ఐ వన్ ఆఫ్ ద రెగ్యులర్ ఆప్షన్ మనం ఎప్పుడైనా యూజ్ చేస్తాం దానిలో. ఓకే. సో ఇలానే చాలా ఆప్షన్స్ ఉంటాయి, బట్ డిపెండ్స్ అపాన్ ద నీడ్ వీ షుడ్ బి ఏబుల్ టు లుక్ ఇట్. ఈ ఫైల్ కంటెంట్ వ్యూలో అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ విచ్ ఈస్ ఏడబ్ల్యూకే. ఓకే. సో ఏడబ్ల్యూకే వెరీ పవర్ఫుల్ కమాండ్ అండ్ ఇందులో మనకి
ఓకే. సో జస్ట్ ఒక ఆప్షన్ ఏంటంటే లైక్ కాలమ్ వైజ్ ఫిల్టర్ చేయాలి అనుకుంటే ఎలా చేయొచ్చు. సో క్యాట్ సారీ యా క్యాట్ స్లాష్ ఈటీసీ పాస్వర్డ్ చూస్తే నేను సో హియర్ ఇది ఒక కాలమ్ బేస్ ఫైల్. సో దీన్ని నేను ఎక్సెల్లోకి తీసుకెళ్ళాను. ఇది మీకు డేటా కొంచెం గజిబిజిగా కనిపించచ్చు, బట్ ఈ డేటాని నేను ఎక్సెల్లోకి తీసుకెళ్తాను. ఇది ప్రాపర్ రో కాలమ్ డేటా, అట్లీస్ట్ ఈ ఫైల్ అవుట్పుట్. లెట్ ఇట్ కమ్. ఓకే. సో ఇలా ఉంది డేటా. సో డేటా ఇలా వచ్చింది. సో నేను ఏం చెప్తాను అంటే లైక్ ఐ కెన్ గో హియర్, ఇది రోస్ టు కాలమ్స్ కన్వర్ట్ చేయమని చెప్తాను. నెక్స్ట్ ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి మధ్యలో ఏముంది అంటే యూ హ్యావ్ కోలన్. ఈ కోలన్ అనే క్యారెక్టర్ ఉంది. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ టు వర్డ్ ఏముంది అంటే కోలన్. సో ఫినిష్. సో ఇప్పుడు ఏమైంది, డేటా ప్రాపర్గా కాలమ్ డేటా ఇది. ఓకే, నాకు ఓన్లీ ఈ కాలమే కావాలి. ఓకే, ఇక్కడ ఏంటి, మీరు తీసుకొచ్చి డేటా ఎక్సెల్లో పెడితే మీకు విజువలైజేషన్ ఈజీగా ఉంది. ఓకే. సో బట్ అలా కాకుండా మనకి ఫ్రమ్ ద కమాండ్ లైన్ నాకు ఆల్రెడీ ఇది కాలమ్ డేటా కనబడుతుంది. నాకు లెట్స్ సే ఓన్లీ ఫస్ట్ కాలమ్ కావాలి. ఓకే. సో మీరు ఇదే వర్క్ కమాండ్ లైన్లో కూడా చేయొచ్చు. సో ఏడబ్ల్యూకే. ఓకే, నాకు డిలిమిటర్ ఏముంది, ఫీల్డ్ సపరేటర్ అంటాం ఏడబ్ల్యూకే కమాండ్లో. ఫీల్డ్ సపరేటర్ ఏముంది, కోలన్ ఉంది. అందులో నాకు ప్రింట్ ఏది కావాలి, ఫస్ట్ది కావాలి. ఓకే, లెట్స్ సే ఫస్ట్. ఫస్ట్ దానిలో ఏముంది, యూజర్ నేమ్స్ ఉన్నాయి, ఈటీసీ పాస్వర్డ్. అదే డేటా వచ్చింది మీకు ఎక్సెల్లో ఏదైతే డేటా వచ్చిందో. ఓకే, ఇక్కడికి వచ్చి కాపీ చేసి లైక్ ఫిల్టర్ చేసి అంతా చేసి డూ ఇట్ డైరెక్ట్లీ హియర్, మీకు అదే డేటా వస్తుంది. లెట్స్ సే నాకు ఓకే ఫస్ట్ డేటా కావాలి, అండ్ ఆల్సో నాకు మేబీ లెట్స్ సే ఇది సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ డేటా కూడా కావాలి. ఎస్ యూ కెన్ గెట్ దాట్. సో కామా $7 అని పెడితే సెకండ్ డేటా కూడా వస్తుంది. $7 అని పెట్టాను, కామా కామా $7 ఎంటర్ పెడితే ఫస్ట్ కాలం అండ్ సెకండ్ కాలం. సో మీకు ఏంటంటే ఇక్కడ ట్యాబ్లర్ వీలో కనపడదు అంతే, బట్ ఇట్స్ ఆల్ కాలం బేస్డ్ డేటా. ఓకే, ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. దట్స్ ఓకే, అట్లీస్ట్ టు స్టార్ట్ విత్. ఐ మీన్ మీకు కాలం బేస్ ఫిల్టరింగ్ ఎప్పుడైనా కావాలి అంటే మీకు ఒక కమాండ్ ఉంది. ఓకే. సో ఏడబ్ల్యూకే కమాండ్. ఓకే. సో జస్ట్ టు రివైజ్, ఏమున్నాయి కమాండ్స్ టు కంటెంట్ని కొంచెం మ్యానిపులేట్ చేయాలంటే, కంటెంట్ ఉన్న కంటెంట్ని చూడాలి అంటే క్యాట్ కమాండ్ ఉంది. దాని తర్వాత హెడ్ కమాండ్ ఉంది, టెయిల్ కమాండ్ ఉంది, grep కమాండ్ ఉంది, ఏడబ్ల్యూకే కమాండ్. రైట్, క్లియర్? ఎనీ క్వశ్చన్స్? సూడో అని ఇచ్చారు కదా సార్, ఏం సార్ డోంట్ వరీ, అలాగ వస్తుంది. అది ఇవ్వకపోయినా మామూలుగా వస్తుందా సార్, మామూలు సూడో అని ఇవ్వకపోయినా? డోంట్ వరీ, మళ్ళీ వస్తుంది. ఓకే 1 or 2 daysలో వస్తుంది ఆ టాపిక్ బిల్డ్స్. ఓకే సార్. రఘు, ఏడబ్ల్యూకే అంటే ఫుల్ ఫామ్ ఏమైనా ఉంటుందా? లేదంటే అదొక అదొక 3 డెవలపర్ నేమ్స్ అండి. ఓ ఓకే. ఏడబ్ల్యూకే ఫుల్ ఫామ్, వాళ్ళ ఫస్ట్ లెటర్స్ ఆఫ్ దోస్ 3 డెవలపర్స్. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వచ్చి ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే లైక్ ఉన్న కంటెంట్నే చూసాం. ఓకే. నౌ లెట్స్ సే ఇఫ్ నేను ఓన్గా కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటాను నా ఫైల్స్ లోపల. ఓకే, ఫైల్స్ని మాడిఫై చేయడం, ఫైల్స్ని క్రియేట్ చేయడం, నా ఓన్ కంటెంట్ తోటి క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఎలా చేయొచ్చు?
అప్పుడు ఎడిటర్ కావాలి మీకు. సో ఇక్కడ 2 ఎడిటర్స్ ఉంటాయి. ఇంటరాక్టివ్ ఎడిటర్, నాన్ ఇంటరాక్టివ్ ఎడిటర్. ఓకే. ఇంటరాక్టివ్ ఎడిటర్లో కొన్ని ఆప్షన్స్ చెప్తాను. నాన్ ఇంటరాక్టివ్ ఎడిటర్లో కొన్ని ఆప్షన్స్ చెప్తాను. ఎందుకు అంటే ప్రతిసారి మనం ఇంటరాక్టివ్ ఎడిటర్లో చెయ్యము. ఓకే. సో మన జాబ్ ఏంటి మేజర్గా? ఆటోమేషన్. ఓకే. సో నేను మీకు మీ వరకు చెప్పినట్టే లైక్ ఈ సిస్టంలోకి నేను లాగిన్ అయినా మేజర్గా మనం చేసే వర్క్ ఏంటి ఆ లోపల సిస్టమ్ లోపల అంటే ఆటోమేషన్. ఆటోమేషన్లో చేసేటప్పుడు మనకి ఇంటరాక్టివ్ ఎడిటర్ నేర్చుకొని కూడా యూజ్ లేదు. రైట్. మన రోలే డైరెక్ట్గా ఏం చెప్తుందంటే యువర్ ఫౌండేషన్ టు ద ఆటోమేషన్. సో కాబట్టి ఓకే. సో ఎడిటర్ ఆఫ్ ఇంటరాక్టివ్ ఎడిటర్ లోపల లైక్ దానిలో ఉన్న ఆప్షన్స్ అన్ని చూస్ చేయడం ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో మనకి నాన్ ఇంటరాక్టివ్ ఎడిటర్ ఐడియా ఉండాలి. ఓకే. సో బట్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ ఇంటరాక్టివ్ ఎడిటర్ ఆల్సో ఓకే. సో లెట్స్ నేను ఆ సర్వర్లోకి లాగిన్ అయ్యాను మాన్యువల్గా. మేబీ ఓకే అట్ దాట్ ఇన్స్టెంట్ ఆఫ్ మూమెంట్ నేను ఒక చిన్న లైన్ ఏదో సంథింగ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను అంటే మేబీ ఇంటరాక్టివ్ స్టిల్ ఫైన్. అది కూడా చెయ్యం. ఓకే. 99% అది అవాయిడబుల్ కేస్. మీరు సర్వర్లోకి లాగిన్ అయ్యి మాడిఫై చేయడం ఇదంతా ఇట్స్ నాట్ ఎ రియల్ టైమ్ సినారియో. ఓకే. సో సర్వర్స్లోకి ఏది వెళ్ళినా త్రూ కంట్రోల్తోనే వెళ్తారు. కంట్రోల్లో వెళ్ళాలి అంటే ఆటోమేషనే ఛాన్స్. ఓకే. సో మాన్యువల్గా జన్ చే మాన్యువల్గా చేస్తారు. ఓకే. బట్ 2026లో ఉన్నాం మనం. ఓకే. నేనేదో 2006లో ఉంటే ఇట్స్ డిఫరెంట్ డిస్కషన్. ఓకే. సో 2026లో ఉండి ఈ రోజున్న సెక్యూరిటీ ప్రాక్టీసెస్, ఈ రోజు మార్కెట్లో ఉన్న మెచ్యూరిటీ వీటి కాంటెక్స్ట్ ప్రకారం సర్వర్లోకి వెళ్ళి లైవ్ సర్వర్ టెస్ట్ సర్వర్స్ అంటే ఇట్స్ ఓకే. అగైన్ నో డిక్లైన్. బట్ ప్రొడక్షన్ లైవ్ సిస్టమ్స్లోకి వెళ్ళి ఓకే నేను వెళ్ళి మాడిఫై చేస్తాను అంటే అసలు ఫస్ట్ సిస్టమ్స్లోకి యాక్సెసే ఉండదు. ఓకే. సో దట్స్ వేర్ వీ షుడ్ థింక్ ఆఫ్. అందువల్ల మనకి ఏం చేస్తున్నామంటే ఇక్కడ 2 ఎడిటర్స్ విల్ టాక్ అబౌట్. వన్ ఈజ్ ఇంటరాక్టివ్ ఎడిటర్. ఫస్ట్ అసలు ఏదైనా ఫైల్ ఉంది అంటే సిస్టమ్ లోపల లేదా ఫైల్ క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తాం బట్ త్రూ ఇంటరాక్టివ్ వే. ఓకే. అండ్ దానిలో కొన్ని మోడిఫికేషన్స్ చేయాలి. లెట్స్ ఫైల్ లోపల కొన్ని మోడిఫికేషన్స్ చేయాలి అంటే విచ్ ఇస్ జనరల్లీ ది ఆటోమేషన్ వే. సో దానికి నాన్ ఇంటరాక్టివ్ ఎడిటర్ ఆప్షన్స్. ఓకే. సో ఫస్ట్ థింగ్ వచ్చి మీకు ఇంటరాక్టివ్ ఎడిటర్. ఇంటరాక్టివ్ ఎడిటర్లో మీకు లైనక్స్ లోపల ఫేమస్ ఎడిటర్ వచ్చి విఐ. ఓకే. లేదా దాని ఎన్హాన్స్డ్ వర్షన్ ఉంది, విఐఎం కూడా వాడచ్చు ఉంటే. సో విఐఎం అని టైప్ చేస్తే వచ్చింది. సో విఐఎం ఉంది. కొన్ని సిస్టమ్స్లో విఐఎం కూడా ఉండకపోవచ్చు, విఐఏ ఉంటుంది. ఓకే. బై డిఫాల్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి థర్డ్ పార్టీ లాగా. ఓకే. సో అందుకే ఇక్కడ ఏం రాసా అంటే ఎడిటర్ విఐ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఎడిటర్ ఇన్ ద లైనక్స్ విత్ హ్యూజ్ ఆప్షన్స్. ఓకే. హౌఎవర్ వి టుడే look towards the standard practices. We did not really go and edit the file on the server. Essentially, we follow IAC and GitOps practices, infrastructure as a code, GitOps practices చూస్తాం. Okay, all these code changes, all the code changes that we need to make is in some code repository, and the changes are pushed to the server with pipelines. So నేను నా సిస్టంలోనే కోడ్ రాస్తాను. ఓకే. ఆ కోడ్ని సర్వర్కి పుష్ చేస్తాను. ఎలా? త్రూ సమ్ పైప్ లైన్స్ ఇలాంటి కాన్సెప్ట్ అన్నీ వస్తాయి. స్లోలీ వన్ డే మీరు ఇది మొత్తం చూస్తారు. సో కీపింగ్ దాట్ ఇన్ కాంటెక్స్ట్, ఓకే, ఫ్యూచర్ ఇన్ కాంటెక్స్ట్, విల్ బి లెర్నింగ్ ఏ వెరీ లిమిటెడ్ ఆప్షన్స్ ఇన్ ద ఎడిటర్. ఓకే. సో VI editor is no more a skill today's world. Okay. So just basic essential option. And okay. సో ఇప్పుడు ఒక ఫైల్ని ఎడిట్ చేయాలి విఐ ఎడిటర్లో అంటే లైక్ లెట్స్ విఐ ఫైల్ నేమ్. అదొక న్యూ ఫైల్ అయితే దానిలో ఏం లేదనుకోండి, న్యూ ఫైల్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ ఆ ఫైల్ ఆల్రెడీలో కంటెంట్ ఉంది అంటే ఆ కంటెంట్ చూపిస్తుంది. సో యూ కెన్ యూ కెన్ మోడిఫై దాట్. ఓకే. సో నౌ విఐఎం లెట్స్ ఏ sample.txt. ఈ ఫైల్ లోపల కంటెంటే లేదు. సో దెన్ మీరు ఒకసారి ఎడిటర్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయమంటుంది? ఐఈ చేయమంటుంది.
ఓకే. నౌ లెట్స్ సే ఈ ఎడిటర్‌లో కూడా మీరు వెళ్ళిన తర్వాత ఇవన్నీ చేస్తారు. బట్ ఇది కమాండ్ లైన్ ఎడిటర్ కాబట్టి యూఆర్ డీలింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో నేను ఇప్పుడు మౌస్ ఇక్కడ క్లిక్ చేశాను. మౌస్ ఇక్కడ క్లిక్ చేసి టక 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 టైప్ చేస్తున్నాను. మేబీ సౌండ్ కూడా రాకపోవచ్చు మీకు. చాలా టైప్ చేస్తున్నాను. ఇట్ వోంట్ కమ్ టు యూ. అది అక్కడ టైప్ అవ్వట్లేదు. మనం ఏం చేయాలి? ఇక్కడ ఎక్కడైతే టైప్ చేయాలో నేను ఫస్ట్ ఆ ఎడిటర్ పైన సమ్‌వేర్ ఎక్కడో క్లిక్ చేయాలి. ఓకే. ఈ స్పేస్ లోపల నేను క్లిక్ చేస్తే ఇట్ విల్ గో దేర్. ఓకే. వి ఎడిటర్ కూడా సేమ్. బై డిఫాల్ట్ అది ఓపెన్ చేసింది. ఓకే. సో అది ఎక్కడో సమ్‌వేర్ ఎక్కడో ఉంది. ఓకే. మీకు ఎడిటర్ ఆప్షన్ ఐ మీన్ టైప్ చేసే ఆప్షన్ ఇవ్వదు. సో మీరు వెళ్ళి ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నారు అంటే ఒకటి ఏం చేస్తామంటే ప్రెస్ ఐ ఆర్ ఇన్సర్ట్ కీ అంటాం. ఓకే. మీరు కీబోర్డ్‌లో ఐ క్యారెక్టర్ ప్రెస్ చేయొచ్చు. లేదా ఇన్సర్ట్ బటన్ ఒకటి ఉంటుంది మీ కీబోర్డ్‌లో. ఆ ఇన్సర్ట్ బటన్ అయినా ప్రెస్ చేయొచ్చు. ఇన్సర్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఓకే. మీరు అప్పుడు చెప్తున్నాడు ఎడిటర్‌కి, హేయ్! నేను టైప్ చేయాలనుకుంటున్నాను. ఓకే. కాంటెంట్‌ని అని. ఓకే. అప్పుడు అక్కడికి తీసుకెళ్తాది. సో ఇప్పుడు ఐ అని ప్రెస్ చేశాను. ఇన్సర్ట్ అని చూపిస్తుంది. సో నౌ యూ కెన్ ఇన్సర్ట్. మీరు రాయొచ్చు. ఓకే. సో నాకయిపోయింది. దాని తర్వాత ఏం జేయొచ్చు? ఓకే. నేను సేవ్ చేయాలనుకుంటున్నా అంటే ఎస్కేప్ చేసి ఓకే. నేను ఎస్కేప్ ప్రెస్ చేస్తే సో ఇక్కడి ఇన్సర్ట్‌లోంచి ఎళ్ళిపోయింది. చూస్తే మీరు. ఇప్పుడు ఏం ప్రెస్ చేశాను? డబ్ల్యూక్యూ అని ప్రెస్ చేస్తే సేవ్ అండ్ ఎగ్జిట్ అనమాట. అదే మీకు ఈ ఎడిటర్‌లో అయితే ఏం చేస్తారు ఇక్కడ సేవ్ చేయాలంటే ఇది ఇక్కడి నుంచి ఎళ్ళిపోవాలి. మీరు మీరు గూడా ఇక్కడి నుంచి ఎళ్ళిపోవాలి. సో కాకపోతే మీరెక్కడికెళ్తారు? ఇక్కడికి వెళ్ళి సేవ్ కొడతారు. లేదా ఒక షార్ట్‌కట్ టైప్ చేస్తారు. రైట్? సో ఇట్స్ యాస్ సింపుల్ యాస్ థట్. మీరు ఇన్సర్ట్‌లోంచి బయటికి మీ మౌస్‌ని బయటికి తీసుకెళ్ళి, ఈ మెనూ ప్రాంప్ట్‌లోకి వెళ్తే మీకు పనిచేసింది. ఇది ఎడిటర్. ఓకే. జస్ట్ సింపుల్ ఎడిటర్ రైట్? ఇది గూడా అదే ఫిలాసఫీ. ఓకే. మీరు లిటరల్‌గా ఓకే. ఇంకో మోడ్‌కి వెళ్ళాలి. ఏ మోడ్‌కి వెళ్లారు? కోలన్ మోడ్‌కి వెళ్లారు. సో, వి ఎడిటర్‌లో మీకు డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. ఫస్ట్‌ది ఓకే. ఎస్కేప్ మోడ్ అంటాం. ఓకే. బై డిఫాల్ట్ ఎస్కేప్ మోడ్. అక్కడి నుంచి అదొక ఇంటర్మీడియేట్ మోడ్. అటునుంచి ఏ మోడ్‌కైనా వెళ్ళొచ్చు. ఒక మోడ్‌కెళ్ళాం మనం ఏంటి ఇన్సర్ట్ మోడ్. ఇన్సర్ట్ మోడ్‌లో ఏం చేసాం మనం ఇన్సర్ట్ చేసాం. ఓకే. అయిపోయింది. వెంటనే సేవ్ చేయలేం. మళ్ళీ బ్యాకొచ్చి ఒక మోడ్‌లోకి రావాలి. విచ్ ఈస్ ఎస్కేప్ మోడ్. వచ్చిన తర్వాత అక్కడి నుంచి కోలన్ మోడ్‌లోకెళ్ళి సేవ్ అని క్లిక్ చేశాం. సో, మీకు మౌస్‌తో ఇవన్నీ చేశారు. బట్ యూ ఆర్ నాట్ విజువలైజింగ్. ఓకే. మీకు ఇన్ని స్టెప్స్ అయ్యాయి మీకు బిహైండ్ అని యూ నీడ్ టు జస్ట్ అండర్‌స్టాండ్ థాట్. ఓకే. సో, ఇది కమాండ్ లైన్ కాబట్టి మీకు కొంచెం డీటెయిల్‌గా కనపడుతుంది. ఇట్స్ యాస్ సింపుల్ యాస్ దట్. సో, ఫైల్ ఓపెన్ చేస్తాం. ఇన్సర్ట్ ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ మోడ్‌లోకెళ్తాం. లెట్స్ సే నేను టైప్ చేయాల్సిన కంటెంట్ కూడా చేయబడలేదు. లెట్స్ సే నా దగ్గర కొంత కంటెంట్ కూడా ఉందనుకుందాం లెట్స్ సే. ఓకే. సో, ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఈ కంటెంట్ ఉంది నా సిస్టమ్ లోపలే. సో, ఇక్కడ మీకు రైట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా పేస్ట్ అయిపోతది. ఓకే. ఆ కంటెంటే పేస్ట్ అయింది. అండ్ ఎస్కేప్ చేశాను. ఓకే. ఎస్కేప్ మోడ్‌లోకెళ్ళాను. డబ్ల్యూకే నాకు ఆ కంటెంట్ వచ్చేసింది. సో, వి ఆర్ గుడ్. సో, మీరు పెద్దగా మోడిఫై చేయాల్సిన కూడా ఏం లేదు. సో, మీకు ఇక్కడ కంటెంట్ రెడీగా ఉందనుకోండి. ఈవెన్ మీ విండోస్ సిస్టమ్ లెట్స్ సే. అదే కాపీ తీసుకెళ్తారు. టీఎక్స్టీ అన్నా సారీ విఐ కమాండ్స్.txt అన్నాను. ఇన్సర్ట్ మోడ్‌కెళ్ళాను. ఈ కమాండ్స్ అన్ని పేస్ట్ చేశాను. ఓకే. ఎస్కేప్ డబ్ల్యూక్యూ ఎంటర్ డన్. సో, ఇంతకంటే పెద్దగా జనరల్‌గా మీకు సర్వర్ లోపల చేసే ఆప్షన్స్ ఏముండవు. మీ లోకల్ ఎడిటర్‌లో నేను అన్‌డూ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ కూడా ఉన్నాయి ఆప్షన్స్. ఐయామ్ నాట్ డినయింగ్ దట్. ఓకే. మీకు అంత స్కోప్ ఉండదు సర్వర్స్‌లో. ఓకే. సో, సంథింగ్ లైక్ దట్. బట్ అట్‌లీస్ట్ టు స్టార్ట్ విత్ మీకు ఆ ఎడిటర్ యూజ్ చేసి కంటెంట్ ఎలా పెట్టాలి అని అయితే చెప్పాను. లెట్స్ సే నాకు చాలా పెద్ద కంటెంట్ ఉందనుకోండి. ఓకే. సో, మీరు వెళ్లి యూ హావ్ టు లెట్స్ సే నేను ఒక ఫైల్ తీసుకొస్తాను. ఇట్ ఈస్ పాస్వర్డ్ అండ్ ఇక్కడ కాపీ చేస్తున్నాను పాస్వర్డ్. సో, ఇక్కడ ఆల్రెడీ ఈ కంటెంట్ ఉందనుకోండి. సో, ఈ కంటెంట్ లోపల నేను టైప్ చేయాలంటే ఎక్స్‌క్లూజివ్‌గా వెళ్తాను అక్కడి దాకా. ఓకే. సో, వెళ్ళి ఓకే. సో, టైప్ చేసి నేను ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నానో మేబీ లెట్స్ సే ఇక్కడ నో లాగిన్ బదులు యెస్ లాగిన్ పెడదాం. ఓకే. సో, డన్. సేవ్ అండ్ క్విట్. సో, ఇలా చిన్న ఆప్షన్స్ జనరల్‌గా చేంజ్ చేయొచ్చు. లేదా ఫుల్ కంటెంట్‌తో క్రియేట్ చేయాలనుకుంటే మీ కంటెంట్ ఎలాగో లోకల్ సిస్టమ్‌లో రెడీ ఉంటది. యూ కెన్ కాపీ పేస్ట్ యాస్ వెల్. ఓకే. సో, ఇది ఇంటరాక్టివ్ ఎడిటర్ ఆప్షన్స్. సో, వన్ టైమ్స్ ఒక్కోసారి ఏమవుద్దంటే నేను ఏదో చేసేసి ఓకే. నాకు ఇది సేవ్ చేయాలనిపించలేదు. ఓకే.
సో దాన్ని ఏం చేస్తానంటే ఎస్కేప్ చేసి : Q అంటే క్విట్. మీరు సేవ్ చేయట్లేదు. ఓకే. అండ్ క్విట్కి ఎక్స్క్లమేటరీ ఇస్తే ఫోర్స్ఫుల్గా మీకు అది సేవ్ చేయకుండా బయటకు వచ్చేస్తారు. సో ఈ 2 ఆప్షన్స్ ఈస్ ఫైన్ ఫర్ మీ. : Wకి : ఓకే. సో వి ఎడిటర్ మీద ఇంతకు మించి పెద్దగా టైం వేస్ట్ చేయదు. సో ఇట్స్ ఫైన్. దట్ మచ్ ఈజ్ ఓకే. ఫైల్ ఓపెన్ చేస్తాం, ఫైల్ లోపల కంటెంట్ ఉంటే మాడిఫై చేస్తాం, లేదా ఫైల్ లోపల కంటెంటే లేదంటే కాపీ పేస్ట్ చేస్తాం. ఫైన్. ఓకే. ఒక్కోసారి ఏం చేస్తామంటే లైక్ లెట్స్ సే నాకు ఈవెన్ ఈ సిస్టంలో మాడిఫై చేయడానికి కూడా కష్టం అనిపించింది. లెట్స్ సే సో నేను ఒక ఫైల్ తెచ్చుకుంటా. సారీ, ఇక్కడ పాస్వర్డ్. సో ఈ కంటెంట్ మొత్తం తెచ్చుకుంటాను. ఓకే. నాకు విండోస్ ఎడిటర్ ఆప్షన్సే వచ్చు. ఓకే. లెట్స్ సే ఇక్కడ ఇక్కడ పెట్టుకున్నా. ఓకే. కంటెంట్ తెచ్చి పెట్టుకున్నాను. నేను ఏమేమి మాడిఫై చేయాలో ఇక్కడ చేసుకుంటాను. లెట్స్ సే సెర్చ్ అండ్ రీప్లేస్. ఎవరికైతే నో లాగిన్ ఉంది వాళ్ళకి ఎస్ లాగిన్ పెడతాను అనుకున్నా. ఓకే. సమ్ చేంజ్ పెట్టాను. సో ఇదంతా సేవ్ చేస్తాను. ఓకే. సో నా ఇదే కంటెంట్ తీసుకెళ్తాను. సో దెన్ ఆర్ఎం మనకి ఫైల్ ఎలా రిమూవ్ చేయాలో తెలుసు. పాస్వర్డ్. అదే ఫైల్ క్రియేట్ చేయాలి నేను. పాస్వర్డ్ వెళ్ళాను, రైట్ క్లిక్ చేశాను, పేస్ట్ అయింది. సో మనకి ఈ వేలో కూడా అయిపోయింది కదా. ఓకే. సో కాబట్టి మీకు విండోస్ ఎడిటర్ ఆప్షన్స్ మ్యాండటరీ. మీకు ఎలాగూ మీరు విండోస్లో కంపల్సరీ మాడిఫికేషన్స్ చేయాల్సిందే. ఓకే. మనకి ఎడిటర్ వస్తుంది, కోడ్ మొత్తం మన లోకల్ సిస్టంలోనే రాస్తాం. సో దానిలో ఎస్కేప్ లేదు. ఓకే. సో దెన్ లెట్స్ కీప్ ఇట్ సింపుల్ హియర్. సో ఆ కాంటెక్స్ట్లో వీఆర్ కంప్లీట్లీ అవాయిడింగ్ వి ఎడిటర్ డీపర్ ఆప్షన్స్. ఓకే. సో జనరల్గా కొన్ని క్వశ్చన్స్ రావచ్చు. ఓకే. నేను మిస్టేక్ చేశాను, ఎలా ఓకే. సో ఎలా రివర్ట్ చేయాలి? ఓకే. సో ఎలాగో రివర్ట్ చేయలేరు మీరు బేసిక్గా. లైక్ రివర్ట్ ఇన్ ద సెన్స్ లైక్ ఒకసారి సేవ్ అండ్ క్విట్ చేసి బయటకు వస్తే మీరు ఎలాగో రివర్ట్ చేయలేరు. సో దిస్ ఓన్లీ లైక్ సో ఒకసారి చేశాను, ఆ మినిట్లోనే నేను అండూ చేయాలి. ఆ కాంటెక్స్లోనే పని చేయొచ్చు. లేదా అట్లాంటి బ్లా 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 ఆప్షన్స్ మీరు తీసుకురావచ్చు. బట్ స్టిల్ జస్ట్ ఇమాజిన్ ఆన్ ద గ్రౌండ్. ఓకే. సో ఫర్ ద సేక్ ఆఫ్ ఎడిటర్ ఆప్షన్స్ దోస్ ఆర్ రియల్. బట్ ద సేక్ ఆఫ్ గ్రౌండ్ రియాలిటీ దట్ ఈస్ అన్రియల్. నేను క్విట్ బయటకు వస్తాను. ఓకే. అండ్ మేబీ మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ రన్ చేస్తాను, మళ్ళీ ఎడిట్ చేస్తాను. ఓకే. ఆరల్స్ కంటెంట్ మొత్తం తెచ్చుకొని నా లోకల్ సిస్టంలో పెట్టుకొని ఇక్కడ మాడిఫై చేసుకో. సో వాట్ ఈస్ దట్? సో విచ్ ఇస్ ఫైన్ ఆ కాంటెక్స్ట్లో. సో వీఆర్ స్టికింగ్ టు దట్ మచ్. సో నెక్స్ట్ వచ్చి అనదర్ ఇంపార్టెంట్ ఎడిటర్ ఎస్సిడి, స్ట్రీమ్ లైన్ ఎడిటర్ అంట, విచ్ ఇస్ అ కమాండ్ లైన్ ఎడిటర్. ఇది జస్ట్ ఎడిటర్ ఈవెన్ ఓపెన్ చేసి అంత ఇంటరాక్టివ్ ఆప్షన్స్ ఉంటావు. మనకి ఆటోమేషన్తో చేస్తాం ఈ చేంజెస్ అని. లెట్స్ సే ఐఎస్ లాగిన్ నో లాగిన్ ఇట్ క్యాట్ పాస్వర్డ్ కొడితే సో ఇక్కడ అన్ని ఎస్ లాగిన్ ఉంది, నేను మళ్ళీ నో లాగిన్ పెట్టాలనుకున్నాను. సో సర్చ్ అండ్ రీప్లేస్ సబ్స్టిట్యూట్ ఆప్షన్ ఉంటుంది. సర్చ్ అండ్ రీప్లేస్. సో ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాం? ఎస్సిడి సో సింగిల్ కోడ్. సో సర్చ్ ఫర్ ఇట్స్ ఈ ఎడిటర్ లాగే లైక్ ఇది కూడా మళ్ళీ ఇప్పుడు ఈ ఎడిటర్లో మీకు ఓకే ఇది పెట్టనుకోండి, ఇక్కడ ఒక బాక్స్ ఉంది. ఓకే. ఇదేంది యూఐ కాబట్టి ఇక్కడ బాక్స్ లాగా తయారు చేశారు వాళ్ళు. బట్ ఇది యూఐ కాదు. ఓకే. కమాండ్ లైన్. ఆ బాక్స్ని లిమిటేషన్. ఓకే. సమ్ క్యారెక్టర్ లిమిటేషన్ ఏంటంటే మనం ఫార్వర్డ్ స్లాష్ వాడుతున్నాం. మీరు ఫార్వర్డ్ స్లాష్ వాడచ్చు, పైప్ వాడచ్చు, క్వశ్చన్ మార్క్ వాడచ్చు, కొన్ని క్యారెక్టర్స్ వాడచ్చు ఇక్కడ. ఓకే. సో ఫార్వర్డ్ స్లాష్ ఇస్ ఫైన్. ఫార్వర్డ్ స్లాష్ నా ఓల్డ్ వర్డ్ ఏముంది? ఎస్ లాగిన్ అని ఉంది. దీన్ని ఏం మార్చాలనుకుంటున్నాను నేను? నో లాగిన్ అని మార్చాను. డన్. ఏ ఫైల్? పాస్వర్డ్ ఫైల్. సో ఇప్పుడు ఎస్ లాగిన్స్ అన్ని నో లాగిన్స్ అయిపోయి ఉంటాయి చూడండి. ఓకే. కానీ మీకు అవుట్పుట్ ఇచ్చింది ఈ కంటెంట్ స్టిల్ రియల్గా మారలేదు. కంటెంట్ క్యాట్ లోపల చూస్తే మీకు మళ్ళీ స్టిల్ ఎస్ లాగినే ఉంది. ఇది ఓన్లీ అవుట్పుట్ మాత్రమే మార్చి మీకు ఇచ్చింది. ఎస్సిడి కమాండ్ బై డిఫాల్ట్ మీకు అవుట్పుట్ మాత్రమే ఇచ్చింది. మీరు ఎస్సిడి కమాండ్కి ఏం చెప్పొచ్చు అంటే నో నో నో, సో నాకు రియల్గా ఎడిట్ కావాలి అంటే, ఇన్ ప్లేస్ ఎడిట్స్ కావాలంటే లైక్ -i ఆప్షన్ ఇస్తే సరిపోతుంది. సో ఎస్సిడి -i
ఇచ్చా అనుకోండి. సో మీకు అప్పుడు అవుట్పుట్ ఇవ్వదు, ఫైల్లో రియల్గా మాడిఫై చేయాల్సి క్యాట్ పాస్వర్డ్. ఓకే, దట్స్ హౌ ఇట్ ఈస్. నేను ఇంకో ఆప్షన్ చెప్తాను. సో మీకు లెట్స్ ఇది తీసేస్తానులేండి, లెట్ ఇట్ బి. అవుట్పుట్ చూద్దాం ప్రతిసారి. అండ్ హియర్ నాకు రూట్ అనే యూజర్ ఉంటుంది. ఆ రూట్ అనే వర్డ్ని అడ్మిన్ తోటి రీప్లేస్ చేయాలనుకుంటున్నాను నేను. లెట్స్ ఎంటర్. సో ఫస్ట్ ఇక్కడ రూట్ అని ఉంది, ఇది అడ్మిన్ కింద చేంజ్ అయిపోయింది. కానీ ఇదే లైన్లో ఇంకో వర్డ్ రూట్ ఉంది, అది మారలేదు. విచ్ ఎసెన్షియలీ మీన్స్ నా సెకండ్ ప్రాబబిలిటీ డింట్ మాడిఫైడ్. ఓన్లీ ఫస్ట్ పాసిబిలిటీ చేంజ్ చేసేసింది, సెకండ్ పాసిబిలిటీస్ని చేంజ్ చేయలేదు. సో ఎందుకు అంటే అది డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ ఎడిటర్. సో నేను లైన్ లోపల అన్ని పాసిబిలిటీస్ చేంజ్ చేయాలంటే జీ పెడతాను. ఒక లైన్ లోపల అన్ని పాసిబిలిటీస్ నేను చేంజ్ చేయాలి అంటే సో జీ పెడతాం. సో జీ పెడితే ఇది కూడా ఇప్పుడు అడ్మిన్గా మారిపోయింది. నా మీకు రిక్వైర్మెంట్ ఏం రావచ్చు, నో 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 నాకు అన్ని పాసిబిలిటీస్ కాదు, నాకు ఓన్లీ సెకండ్ పాసిబిలిటీ మాత్రమే చేంజ్ అవ్వాలి. ఎంటర్. సో ఇక్కడ రూట్ ఉంది, సెకండ్ పాసిబిలిటీ చేంజ్ అయ్యింది. ఓకే, నేను 2 వాడాను. మీ మీ డెస్క్టాప్ ఎడిటర్స్లో ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఎస్సిడి సో పవర్ఫుల్, డ్యామ్ పవర్ఫుల్. అండ్ విఏ కూడా అంతే పవర్ఫుల్. లైక్ సో ఇప్పటికీ విఏలో ఉన్న ఆప్షన్స్ మీలో మన లోకల్ ఎడిటర్స్లో దొరకవు. సో చాలా మంది డెవలపర్స్, అట్లీస్ట్ ఓల్డ్ స్కూల్ పీపుల్, అట్లీస్ట్ మ్యాక్ బుక్ వాడేవాళ్ళు చాలా మంది ఓకే విఏ ఎడిటర్లోనే వాడతారు. ఓకే, అక్కడ ఆటోమేషన్ చాలా ఎక్కువ చేసుకోవచ్చు విఏ ఎడిటర్ లోపల. బట్ దట్స్ ఓకే, ఇట్స్ ఎ చాయిస్. అన్న డెస్క్టాప్ దగ్గరికి వచ్చేసరికి ఇట్స్ ఎ చాయిస్. ఓకే, సో ఫైన్. సో ఇలా మీకు సచ్ అండ్ రీప్లేస్, సబ్స్టిట్యూట్, ఎస్ స్టాండ్స్ ఫర్ సబ్స్టిట్యూట్, సచ్ అండ్ రీప్లేస్ చేస్తున్నాం మనం. ఇలా కాకుండా ఇంక ఇలాంటివి ఏమేమి చేయొచ్చు జనరల్గా మనం. లెట్స్ సే నేను ఒక లైన్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఎస్సిడి ఫస్ట్ లైన్కి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇన్సర్ట్ బిఫోర్ లైన్ 1. ఓకే, పాస్వర్డ్. సో ఫస్ట్ లైన్లో నాకు కావాల్సిన కంటెంట్ యాడ్ చేసుకున్నాను. లెట్స్ ఒక లైన్ యాడ్ చేయాలి. నువ్వు ఆ లైన్ ఎడిషన్ ఫస్ట్ లైన్కి అపెండ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ లైన్లో ఇన్సర్ట్ చేశారు, నెక్స్ట్ ఫస్ట్ లైన్లో అపెండ్ చేస్తున్నారు. హియర్ అపెండ్. ఓకే, అండ్ ఫస్ట్ లైన్లో ఏం చేస్తున్నారు చీజ్. ఓకే, ఫస్ట్ లైన్ని చేంజ్ చేశారు. ఓకే, ఫస్ట్ లైన్ ఉన్న లైన్ని తీసేసి ఈ లైన్ యాడ్ చేశారు. మనకి లైన్ ఎడిషన్ దగ్గరికి వచ్చేసరికి ఇందాక వర్డ్ చూసాం, సర్చ్ అండ్ రీప్లేస్. ఒక వర్డ్ని తీసేయాలనుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ ఏం చేస్తారు, ఇది తీసేసి ఎంటీ పెట్టేస్తాం అంతే కదా. అప్పుడు ఎంటీతో రీప్లేస్ అవుతా, అంటే ఆ వర్డ్ని రిమూవ్ చేసేస్తాం. ఓకే, ఇక్కడ లైన్ని చేంజ్ చేస్తున్నాను, అలానే లైన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, సో డి ఆప్షన్. సో నేను ఫస్ట్ లైన్ని డిలీట్ చేయాలి అనుకుంటే ఓకే. సో లేదు, నేను సెర్చ్ మీద క్రైటీరియా మీద చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో లాగిన్ అనే వర్డ్ ఫైండ్ అయితే ఆ లైన్స్ మొత్తం తీసేయమని చెప్తున్నాను. సో ఆ లైన్స్ అన్నీ తీసేస్తే ఈ లైన్సే మిగిలాయి. మీరు ఇదే క్రైటీరియా ఇన్సర్ట్లకు కూడా వాడచ్చు, ఇన్సర్ట్ అప్ అండ్ కూడా వాడచ్చు. మీకు ఎక్కడైతే లాగిన్ ఫైండ్ అయిందో అక్కడ హలో వరల్డ్ యాడ్ చేయమని చెప్పచ్చు. ఇందాక లైన్ నెంబర్ ఇచ్చారు, ఇప్పుడు ఏం చెప్తున్నాను, నీకు ఎక్కడైతే లాగిన్ అనే వర్డ్ కనపడిందో అక్కడ వెళ్ళి ఒక హలో వరల్డ్ అనే లైన్ యాడ్ చేసామని చెప్పాను. సో ఎక్కడైతే యూనో లాగిన్స్ కనపడుతున్నాయో అక్కడ హలో వరల్డ్స్. ఓకే, యా. లేదు, ఎక్కడైతే హలో వరల్డ్ లాగిన్ ఉందో ఆ లైన్స్ మొత్తాన్ని హలో వరల్డ్తో రీప్లేస్ చేయమని. సో ఇలా అన్ని హలో వరల్డ్తో రీప్లేస్. సో -i వాడితే సింపుల్గా చేంజ్ అయిపోతుంది, బట్ మనం అవుట్పుట్ మాత్రమే చూస్తాం. ఒక్కోసారి మనకి మల్టిపుల్ ఆప్షన్స్ కూడా చేయాల్సి రావచ్చు. లైక్ లెట్స్ సే నేను ఇప్పుడు ఒక ఆప్షన్ ఏంటి అంటే ఎస్సిడి మల్టిపుల్ కమాండ్స్ కూడా ఒకటేసారి ఇవ్వచ్చు. ఫస్ట్ లైన్లో డిలీట్ చేసి
దాని తర్వాత హైఫన్ ఈ లాగిన్స్ ఎక్కడైతే ఉన్నాయో అది కూడా డిలీట్, ఆ లైన్లో లాగిన్ ఉంటే డిలీట్ చేయమని చెప్తాను. ఫస్ట్ లైన్ డిలీట్ చేయమంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత అదే లైన్లో లాగిన్ అనే వర్డ్ ఉంటే అది కూడా డిలీట్ చేంజ్ చేసి హలో వర్డ్ చేయమంటాను. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ లైన్ డిలీట్ అయిన తర్వాత ఆ, అదే లైన్లో, ఓకే ఎనీహౌ లైన్ డిలీట్ అయిపోయింది కాబట్టి ఇంకా లైన్లో ఎగ్జిక్యూషన్ ఉండదు, వెళ్ళిపోయి ఉంటుంది, నెక్స్ట్కి వెళ్ళిపోయి ఉంటుంది. ఇట్స్ లాజికల్. నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ డి మ్యాచ్ అయిందా, మ్యాచ్ అవ్వలేదు. సెకండ్ ఏమైంది, లాగిన్ ఉందా, ఓకే రీప్లేస్ దాట్ విత్ హలో వర్డ్. సో అట్లా చూస్తే మీకు ఇక్కడ మీకు ఫస్ట్ లైన్ రూట్ ఎగిరిపోయింది. ఇందాక చూస్తే మీకు రూట్ అనే లైన్ ఉంది ఫస్ట్ లైన్లో. ఓకే, ఇప్పుడు 1D కూడా యాడ్ చేసాం కాబట్టి ఫస్ట్ లైన్ ఎగిరిపోయింది. అండ్ మిగతా లైన్స్లో మిగతాది మ్యాచ్ అయింది. లేదా ప్రతి లైన్లో ఇది మ్యాచ్ అవుతుంది అనుకోండి, ఓకే రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఎవ్రీ లైన్లో నేను సబ్స్టిట్యూట్ కోలన్ విత్ కామా, ఓకే /G పెట్టాను. సో నేను ప్రతి లైన్లో, ఓకే ఎక్కడైతే కోలన్ ఉందో ఆ లైన్లో ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను, తర్వాత లాగిన్ ఉంటే ఆ లైన్ మళ్ళీ చేంజ్ చేసి హలో వరల్డ్ కూడా పెట్టేస్తాను. సో ఫస్ట్ ఎలాగూ ప్రతి లైన్లో కోలన్ ఉంది, కామా ఉంది, ఓకే అది ఎగ్జిక్యూట్ అవుతుంది ఫస్ట్. అండ్ సెకండ్ ఆపరేషన్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది అదే లైన్. సో మీకు అదే అవుట్పుట్ బట్ కామాస్ వచ్చేసి. ఓకే, సో లైక్ దిస్ ఎస్సిడి కమాండ్ వర్క్ అవుతుంది. ఈ ఆప్షన్స్ వెరీ ఇంపార్టెంట్ మనకి. రేపొద్దున ఫస్ట్ యాక్చువల్గా ప్రాజెక్ట్ ఒకసారి మాన్యువల్గా అయిపోగానే మనం ఆటోమేషన్ మొదలు పెడతాం. సో ఆటోమేషన్ మొదలు పెట్టగానే సో దెన్ యూ విల్ ఎక్కడో దగ్గర మీకు మనకి ఎడిటర్ ఎక్కడో దగ్గర మనకి ఎడిట్ చేయాల్సి వస్తుంది కాన్ఫిగరేషన్ ఫైల్స్. సో దెన్ దీస్ ఆర్ ద ఆప్షన్స్ విచ్ ఇస్ యూస్ఫుల్ ఆటోమేషన్. రైట్, మేక్ సెన్స్? ఎనీ క్వశ్చన్స్? ఎడిటర్, విఐ అండ్ ఎస్సిడి. విఐలో లిమిటెడ్ ఆప్షన్, ఓపెన్ చేస్తున్నాం ఫైల్ని, కంటెంట్ని ఓకే యాడ్ చేస్తున్నాం అండ్ కోలన్ ఎస్కేప్ డబ్ల్యూక్యూ సేవ్ అంటారు. బట్ ఆపరేషన్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ ఆపరేషన్స్ మనం ఎక్కువగా వాడే ఆపరేషన్స్. సో దట్స్ వేర్ ఆర్ గివింగ్ దోస్. ఐ మీన్ ఈ ఎడిటర్ వాడుతున్నాం ఈ ఆప్షన్స్. మీకు ఇంతకు మించి ఎడిటర్లో మీకు జనరల్గా ఆప్షన్స్ అవసరం లేదు. థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీకు ఆపరేషన్ వైజ్ చూస్తే సబ్స్టిట్యూట్ చేస్తారు, ఒక లైన్ మాడిఫై చేయొచ్చు మీరు, ఓకే అండ్ లైన్ని చేంజ్ చేయొచ్చు, లైన్స్ డిలీట్ చేయొచ్చు. ఇంతకు మించి మీకు ఆప్షన్స్ ఏముంటాయో యూ కెన్ థింక్ ఆఫ్. ఐఎమ్ హ్యాపీ టు హియర్ అసలు. బట్ అదర్వైజ్ ఇంతకు మించి ఆప్షన్స్ ఉంటాయి. క్రైటీరియాస్ కొంచెం డిఫరెంట్ మారచ్చు, ఇట్స్ ఓకే. బట్ రిక్వైర్మెంట్ దగ్గరికి వచ్చేసరికి ఇట్ మే బి దీస్ థింగ్స్. ఓకే, క్లియర్? ఎనీ క్వశ్చన్స్? సూపర్. నెక్స్ట్ ఈజ్ మనం సర్వర్లోకి వెళ్ళిన తర్వాత ఓకే కొన్ని డౌన్లోడ్స్ చేయాల్సి వస్తుంది. లెట్స్ సే మనం సర్వర్లో ఏం చెప్తున్నాం, ఈ డెవలపర్ కోడ్ ఏదైతే ఉన్నాడో అది, ఐ మీన్ ఏదైతే తను చేస్తాడో, సో వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ టు సర్వర్. ఓకే, అంటే ఏదో డౌన్లోడ్ చేయాలి నేను. మేబీ సమ్ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి ఏదో డౌన్లోడ్ చేయాల్సి వస్తుంది. ఓకే లెట్స్ నాకు జావా కావాలి, ఇంటర్నెట్లో ఉంది, తెలుసుకుంటాను, లెట్స్ రఫ్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇంకోటి ఏదో ఉంది నాకు సర్వర్లోకి తెచ్చుకోవాలంటే లైక్ సంథింగ్ ఐ హ్యావ్ టు డౌన్లోడ్. సో డౌన్లోడ్ చేయాలి అంటే ఓకే, ఆర్ ఇన్ ద కమాండ్ లైన్ మనం ఏదైనా బ్రౌజ్ చేయాలి అంటే, సో ద యూఆర్ఎల్ విచ్ యూ హ్యావ్, సారీ కమాండ్ వీ హ్యావ్ ఈస్ కర్ల్ కమాండ్. మీ కర్ల్ కమాండ్ వాడితే ఓకే యూ విల్ గెట్ ది కాంటెంట్, యూ విల్ బ్రౌజ్ ద యూఆర్ఎల్. సో నేను ఈ యూఆర్ఎల్ని బ్రౌజ్ చేస్తున్నాను అండ్ హిట్ ఎంటర్, నాకు కంటెంట్ వచ్చింది. ఇదే google.com. ఓకే, సో google.com ఇస్తే మీరు ఇది వచ్చింది అనుకుంటున్నారు కదా. నో, మీకు యాక్చువల్గా పేజ్ సోర్స్కి వెళ్ళారనుకోండి, మీకు సర్వర్ ఇచ్చింది ఇది కాదు,
యాక్చువల్గా సర్వర్ ఇచ్చింది ఇది. సర్వర్ ఇచ్చింది ఇది. మీ కర్ల్ కమాండ్ కూడా ఇదే చూపిస్తుంది. ఓకే, కాకపోతే మీకు బ్రౌజర్ ఏం చేసిందంటే ఇది రీడ్ చేసి దీన్ని గ్రాఫికల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి మీకు ఇది చూపిస్తుంది. ఓకే, సో కర్ల్ కమాండ్ ఏమవుతుందంటే అది రా, ఐ మీన్ అది రా కంటెంట్, మీకు ఓన్లీ రా కంటెంట్ తీసుకొచ్చి చూపిస్తుంది. ఓకే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఏదో ఐఎమ్ ఫీలింగ్ లక్కీ అని ఉంది కదా, ఈ వర్డ్ ఎక్కడో దగ్గర ఉంటుంది. మీ యూపీఎస్ సోర్స్కి వెళ్ళినా ఇక్కడ కూడా సెర్చ్ చేయొచ్చు. లైక్ లెట్స్ లక్కీ అని సెర్చ్ చేసి అనుకోండి, ఐఎమ్ ఫీలింగ్ లక్కీ అనేది వచ్చింది. ఓకే, సో అదే మీరు కమాండ్ లైన్లోకి వెళ్ళి, ఓకే, సో నా లెట్స్ అట్లీస్ట్ నాది సెర్చ్ కూడా ఆప్షన్ సపోర్ట్ చేస్తుంది. నా ఐ మీన్ కమాండ్ లైన్ యూటిలిటీ, సో లక్కీ అని టైప్ చేసి, సో ఇక్కడ కూడా మీకు ఐఎమ్ ఫీలింగ్ లక్కీ కనబడుతుంది. సేమ్ కంటెంటే, అక్కడ ఏముంది ఇక్కడ కూడా అదే వచ్చింది. ఓకే, సో దట్స్ వేర్ మనకి మనకి గ్రాఫికల్ అవసరం లేదు సర్వర్, మనకి యాక్చువల్ రా డేటానే కావాలి. ఓకే, అండ్ రా డేటా సమ్ టైమ్స్ ఏమవుతుందంటే లైక్ ఇట్ ఈస్ ఏ యునో ఇట్ ఈస్ ఎ సంథింగ్ దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఆల్సో. ఓకే, దట్స్ వేర్ కర్ల్ కమాండ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ట్రై టు బ్రౌజ్ ద యూఆర్ఎల్ మనం ఏమైతే ఇచ్చామో ఆ యూఆర్ఎల్ బ్రౌజ్ చేస్తారు. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం అదే కమాండ్ లైన్ తోటి మనం కొన్ని జనరల్గా మనకి ఇప్పుడు లెట్స్ ఏ ఇక్కడ నేను ఇంకోటి చూపిస్తాను మీకు, ఇన్స్పెక్ట్ నెట్వర్క్. ఓకే, మీకు హెచ్టిటిపి మోడ్స్ ఉన్నాయి ఆర్ హెచ్టిటిపి మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేశాను అంటే, ఓకే, సో ఏదో చాలా తీసుకొచ్చింది. లెట్స్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒకటే తీసుకుంటాను. ఇక్కడ ఒకటి తీసుకుంటే ఇది ఏం చూపించింది, రిక్వెస్ట్ మెథడ్ ఏమంటుంది, గెట్ అంటుంది. ఓకే, సో లెట్స్ క్లియర్ దిస్ ఆఫ్. సో ఇప్పుడు ఏం చేస్తాను, సో ఇక్కడ టైప్ చేసే కొద్దీ ఇట్స్ డూయింగ్ సో మెనీ థింగ్స్. మళ్ళీ క్లియర్ చేసి ఎంటర్ కొడితే మళ్ళీ చాలా వచ్చాయి. ఓకే, సో ఇట్ విల్ డూ. ఇక్కడ మీకు ఏం చేసింది, సంథింగ్ ఇక్కడ ఎక్కడికో పోస్ట్ చేసింది. రిక్వెస్ట్ మెథడ్ ఏం చేసింది, పోస్ట్ చేసింది. మీ కర్ల్ కమాండ్ కూడా ఏం చేస్తాయి అంటే, ఓకే, డిఫరెంట్ మెథడ్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో కర్ల్ కమాండ్ సపోర్ట్ మెథడ్స్ అంటే మనం ఏం చేసాం ఇప్పుడు యాక్చువల్గా, సారీ స్క్రీన్ ఫ్రీజ్ అయిందా, మై బ్యాడ్, మళ్ళీ చెప్తా. యా, కర్ల్ కమాండ్ మళ్ళీ చెప్తాను. సో ఇది ఉంది. సో ఇక్కడ యాక్చువల్గా ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది మీకు బ్రౌజర్లో, అట్లీస్ట్ క్రోమ్లో మీకు ఆప్షన్ ఉంది. సో ఇన్స్పెక్ట్, ఇక్కడికి వెళ్తే నెట్వర్క్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను హలో వరల్డ్ అని టైప్ చేయగానే ఇక్కడ ఆల్రెడీ చాలా మళ్ళీ కనెక్ట్ అయింది. సో బిఫోర్ నేను ఇక్కడ ఎంటర్ కొట్టే ముందు లెట్స్, సో ఇప్పుడు ఎంటర్ కొట్టాను. ఇప్పుడు ఏం చేసింది, నా నా ఎడిటర్, ఓకే, ఈ పర్టికులర్ డేటాని సబ్మిట్ చేసింది ఎవరికి, గూగుల్కి. ఓకే, నా ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి హలో వరల్డ్ అనే ఇన్ఫర్మేషన్ అది తీసుకెళ్ళి సర్వర్కి సబ్మిట్ చేసింది. ఇలాంటి సబ్మిట్ చేసే థింగ్స్ దాన్ని ఏమంటాం, పోస్ట్ మెథడ్ అంటాం. ఓకే, సో డిఫరెంట్ హెచ్టిటిపి మెథడ్స్ ఉంటాయి, ఇవి వెరీ ఫండమెంటల్. ఓకే, మీరు ఏం చేయాలంటే లైక్ హెచ్టిటిపి మెథడ్స్ గురించి కొంచెం తెలుసుకోవాలి. ఇట్స్ ఫౌండేషనల్. హెచ్టిటిపి మెథడ్స్ ఏంటి, ఎందుకు వాడతాం, ఎక్కడ వాడతాం. ఓకే, ఇది బేసిక్ ఐడియా అనమాట. మేబీ నార్మల్ యూజర్కి ఇంత నాలెడ్జ్ అవసరం లేదు, బట్ నౌ యూఆర్ గెటింగ్ ఇన్ టు ప్రొఫెషనల్ సైడ్, మీకు ఈ మెథడ్స్ మీద ఐడియా ఉండాలి. మీకు ఇవన్నీ కూడా మీకు యాక్చువల్గా కర్ల్ కమాండ్ సపోర్ట్ చేస్తారు. సో ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే లైక్ సో కర్ల్ -x, ఓకే, సో sample post API available free. ఓకే, కొన్ని ఫేక్ ఏపీఐస్ ఉన్నాయి, సో వీటితోటి యూ కెన్ హిట్ ఇట్.
just for demonstration purpose. ఓకే. సో యా, ఈ URL పనిచేస్తుంది. సో ఇదే తీసుకొచ్చి నేను కమాండ్ లైన్ లోపల కర్ల్ ఎగ్జాస్ట్ బై డిఫాల్ట్ మనం ఇప్పుడు గెట్టే వాడుతున్నాం. ఎంటర్. నాకు ఇక్కడైతే ఏదైతే రెస్పాన్స్ వచ్చిందో, సో ఇది కూడా నాకు అదే రెస్పాన్స్ ఇచ్చింది. నా లెట్స్ సే మీరు గెట్ కాకుండా లైక్ లెట్స్ సే నాకు యూనో ఇవి వేరే కావాలి. ఇవన్నీ గెట్ మెథడ్స్. పోస్ట్ వన్ వాడాం మనం, టు డూస్ వాడాం మనం. ఓకే. సో టు డూస్ కూడా ఉంది. లెట్స్ సే ఇందులోనే యూ హ్యావ్ పోస్ట్స్ వన్. ఓకే. సో ఇదే గాట్ ది అవుట్పుట్. నేను ఇప్పుడు డేటాని సబ్మిట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. లైక్ లెట్స్ ఏ పోస్ట్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. సో పోస్ట్ మీరు డేటా సబ్మిట్ చేయాలి. యూసేజ్ ఎగ్జాంపుల్ వెళ్తే సో ఇక్కడ పోస్ట్ చేయాలనుకుంటున్నాం మనం. ఓకే. సో పోస్ట్ చేయాలనుకున్నప్పుడు సో దెన్ ఈ ఇది పోస్ట్ చేయాలనుకుంటున్నాను. సో దెన్ ఐ గో ఫర్ కర్ల్ -x పోస్ట్ అని ఇస్తాము. అండ్ URL వచ్చి ఇది. దీనికి ఏదో డేటా ఇవ్వాలి మనం. ఓకే. సో డేటా ఏమని ఇస్తున్నా అంటే ఇక్కడ ఏదైతే ఏ డేటా పోస్ట్ చేయాలనుకుంటున్నాను నేను ఈ డేటా పోస్ట్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఎస్ ఎగ్జాంపుల్. ఎంటర్. ఓకే. ఈ డేటా పోస్ట్ అయింది. ఇప్పుడు నేను వెళ్ళి లిస్ట్ ఆఫ్ పోస్ట్స్ తెస్తే సో ఇదేమంటుంది, పోస్ట్స్ నాకు వచ్చిన రెస్పాన్స్ నీకు 101లో యాడ్ చేశా అని చెప్తుంది. 101 ఎంటర్. ఓకే. ఎంటీ బట్ సంథింగ్ ఎల్స్ ఈస్ దేర్. ఐడి లేదు. ఇంకా కొన్ని హెడర్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా యాడ్ చేయాలి. బట్ ఓవరాల్ పాయింట్ విచ్ ఇస్ ఫైన్. నేను చెప్పాలనుకుంటుంది అంటే లైక్ కర్ల్ కమాండ్ విల్ సపోర్ట్ ఆల్ ద మెథడ్స్. మీకు UI లోపల ఏదైతే చేస్తారో సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్. ఇక్కడ మీరు జస్ట్ ఒక క్లిక్ చేయగానే యూ మే ఫీల్ దట్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ మనకి ఎవ్రీథింగ్ మనం ఇక్కడ ఏదైతే చేస్తామో సో ఎవ్రీథింగ్ కెన్ బి డన్ ఫ్రమ్ ద కమాండ్ లైన్. ఒక్కోసారి పోస్ట్ ఉంటుంది, ఒక్కోసారి పుట్ ఉంటుంది, ఒక్కోసారి డిలీట్ ఉంటుంది. సో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే. సో ఏవి ఎందుకు వాడతాం, ఇట్స్ వెరీ సింపుల్ ఓన్లీ. ఏదైనా ఒక వీడియో అయినా ఏదైనా తీసుకొని బేసిక్గా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. ఇట్స్ ఈజీ థింగ్. సో ఎక్స్ప్లోర్ స్టూడెంట్. ఓకే. ఆల్ రైట్. సో ఇది కర్ల్ కమాండ్తో బ్రౌజింగ్ ఆప్షన్. బ్రౌజింగ్ అండ్ సో జనరల్ బ్రౌజర్ రిలేటెడ్ ఆప్షన్. బ్రౌజర్లో మీకు ఇంకో అడ్వాంటేజ్ ఉంది. ఏంటి? డౌన్లోడ్ చేయొచ్చు. డౌన్లోడ్స్. ఓకే. సో కర్ల్ కమాండ్ డౌన్లోడ్ కూడా సపోర్ట్ చేస్తారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏదైనా URL ఉందనుకోండి. ఓకే. సో యూ కెన్ గో హెడ్ అండ్ గివ్ కర్ల్. ఓకే. సో ఈ URLని డౌన్లోడ్ చేయమని చెప్పారు మీరు. డౌన్లోడ్ చేసేటప్పుడు నాకు ఈ ఫైల్ నేమ్తో సేవ్ చేయండి అని చెప్పి రాశారు. కర్ల్ కమాండ్ని టెల్లింగ్ ఈ ఫైల్ నేమ్ తోటి నాకు వచ్చే డౌన్లోడ్ ఫైల్ని చేంజ్ చేయండి. మీకు ఈవెన్ బ్రౌజర్లో కూడా అదే ఆప్షన్ ఉంది. లెట్స్ ఏ httpd.apache.org ఇదే URLకి తీసుకెళ్తే ఎక్కడో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఎనీథింగ్ ఈజ్ ఓకే. సో నేను ఇప్పుడు డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ ఏ ఫైల్ ఉందో ఆ ఫైల్తోనే డౌన్లోడ్ అవుతుంది. రైట్. ఈ ఫైల్ నేమ్ వచ్చింది. నాకు ఈ ఫైల్ నేమ్ వద్దు, నేను ఇంకో ఫైల్ నేమ్ చేయాలనుకుంటున్నాను. లెట్స్ ఏ రైట్ క్లిక్ సేవ్ లింక్ యాజ్ అని ఉంది. రైట్. సో మీకు అప్పుడు పెడితే మీకు అప్పుడు కస్టమ్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ మీరు ఏం ఫైల్ నేమ్ తోటి చేంజ్ అనుకుంటున్నారు. సో test.tar.gz అనుకుందాం. ఓకే. సో మీరు ఈ ఫైల్ నేమ్ పెట్టుకోవచ్చు. ఇట్ కెన్ డూ ద జాబ్. యూ కెన్ సీ దిస్. అలానే మీకు కర్ల్ కమాండ్లో కూడా -o అంటే మీకు కావాల్సిన ఫైల్ నేమ్ ఇస్తుంది. లేదు నాకు డిఫాల్ట్గా ఏదైతే ఆప్షన్ వస్తుందో ఐ వాంటెడ్ టు సేవ్ దాట్ ఓన్లీ, అప్పుడు O ఇచ్చేయచ్చు. ఓకే. ఇప్పుడు చూస్తే LS చూస్తే మీకు వాటి ఇచ్చిన డిఫాల్ట్ ఫైల్ నేమ్ ఇది వచ్చింది.
అండ్ ఆల్సో మీరు పెట్టుకున్న ఫైల్ నేమ్ కూడా ఇంపార్టెంట్. మీకు కస్టమ్ ఫైల్ కావాలి సేవ్ చేసేటప్పుడు అంటే స్మాల్ బుక్. మీకు వాడిచ్చే డిఫాల్ట్ ఫైల్ నేమే యూఆర్ ఓకే టు డౌన్లోడ్ ల్యాప్టాప్. ఆల్ రైట్. సో దట్స్ అబౌట్ కర్ల్ కమాండ్. కర్ల్ తోటి మీరు ఏం చేయొచ్చు, బ్రౌజ్ చేయొచ్చు, అండ్ బ్రౌజర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ చేయొచ్చు, అండ్ యాజ్ వెల్ యాజ్ డౌన్లోడ్స్ కూడా చేయొచ్చు. రైట్? క్లియర్? ఎనీ క్వశ్చన్స్? డబ్ల్యూగెట్ డబ్ల్యూగెట్ కూడా ఉంది కదండి. యా, ఓఎస్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో Okay. డబ్ల్యూగెట్ ఈజ్ ఎ థర్డ్ పార్టీ ప్యాకేజ్. అది జనరల్గా మీకు సిస్టంలో ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ దేర్. ఇట్స్ ఫైన్. బట్ డబ్ల్యూగెట్లో ఓన్లీ డౌన్లోడ్ ఆప్షనే కదా, కాల్లో రెండు జరుగుతున్నాయి. మీకు రెండు కమాండ్స్ ఇప్పుడు ఎందుకు నేర్చుకోవాలి? ఓకే రా. నాట్ ఏబుల్ టు హియర్ యూ సహదేవయ్య. నాట్ ఏబుల్ టు హియర్ యూ. హాయ్ రఘు. Yeah. యా, మార్నింగ్. మీరు కర్ల్ కమాండ్ యూస్ చేసి బ్రౌజర్లో డేటా ఎలా సెర్చ్ చేస్తారు అది నాకు బ్రౌజర్లో సారీ కంటెంట్ని సెర్చ్ చేస్తారు డౌన్లోడ్ చేయడానికి. లైక్ మనం ఎప్పుడైనా గూగుల్ పేజ్ ఓపెన్ చేసి మనకు కావాల్సింది ఎంటర్ చేస్తాం కదా సెర్చ్ చేయడానికి, అది ఇక్కడ ఎలా సెర్చ్ చేస్తారో నాకు అర్థం కదా ఒకసారి. ఇది గూగుల్ వెబ్ పేజ్ కదా, ఇక్కడ మీరు అంటుంది ఇక్కడ ఎంటర్ చేసే డేటా. అవునా? ఈ ఆపరేషన్ ఇది ఇంటరాక్టివ్ బ్రౌజర్, ఐ మీన్ ఇంటరాక్టివ్ వెబ్సైట్ కదా, అవునా? వీటితో సర్వర్లో పని లేదు కదా. ఓకే, అంటే లైక్ డౌన్లోడ్ చేయడం ఎట్లా అనేది మాత్రం మీరు చెప్పారు ఈ కంటెంట్. లేదు, బ్రౌజ్ కూడా చేయొచ్చు. మీరు ఈ డేటా పంపించాలి అంటే దీనికి ఈక్వలెంట్ కర్ల్ కమాండ్ మీరు వెతుక్కోవాలి. సో హౌ టు సర్చ్ ఇన్ google.com యూజింగ్ కర్ల్ కమాండ్. మీరు ఆప్షన్స్ అన్ని తెచ్చుకొని మీరు వాడాలి అనుకుంటే వాడుకోవచ్చు. సో ఎలా పోస్ట్ చేయాలి టు ద google.com. ఓకే, సో ఇది అలా కాకుండా మీరు పోస్ట్ చేయాలనుకుంటే సో ఏదో ఆప్షన్ ఉంటుంది. పోస్ట్ ఇది query is equal to OpenAI అని సెర్చ్ చేస్తే యూ కెన్ సెర్చ్. ఇక్కడ మీరు OpenAI అని ఎలా పెడుతున్నారో ఆ రిజల్ట్స్ వస్తాయి. అంటే మీరు జస్ట్ డెమోలో ఎలా డౌన్లోడ్ చేయాలో ఒక యూఆర్ఎల్ నుంచి చెప్పారు. డౌన్లోడ్ వేరే అండి. ఇప్పుడు ఈ లింక్ ఉంది ఈ వెబ్సైట్లో, ఇది ఓన్లీ డౌన్లోడ్ ఇస్తుంది. సో దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూపించాను. బ్రౌజ్ కూడా ఎలా చేయాలో చూపించాను. ఈవెన్ డేటా పోస్టింగ్ కూడా ఎలాగో చూపించాను. సో మీరు చెయ్యాలి అనుకుంటే మీరు ఇక్కడ పోస్ట్ చేస్తున్నారు. మీరు ఊరికే ఏదో ఓపెన్ చేసి టైప్ చేసాం అనుకుంటున్నారు, బట్ టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి అక్కడ. యూఆర్ పోస్టింగ్ HTTP లోపల యూఆర్ పోస్టింగ్ ఏ మెథడ్, పోస్టింగ్ ఏ ఇన్ఫర్మేషన్ టు ద గూగుల్. మీరు ఇక్కడ నుంచి గూగుల్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు. అలా పంపించాలి అంటే యూ హ్యావ్ టు డూ ఏ పోస్ట్. ఓకే, సో ఈ పోస్ట్ వాడి మీరు పంపించాలి. మీరు ఆ పర్టికులర్ కమాండ్ లైన్ రిలేటెడ్ పారామీటర్స్ అన్ని బిల్డ్ చేసుకొని ఆ యూఆర్ఎల్ని హిట్ చేస్తే వెళ్తుంది, మీకు డేటా కూడా వస్తుంది.
మీరు గూగుల్ అడిగారు, నేను వేరే ఎగ్జాంపుల్ చెప్పాను. ఎందుకంటే గూగుల్‌లో సెర్చింగ్ అంటే అవన్నీ మనం సర్వర్‌లో చేయం. సో, ఇదేదో ఓకే. సంథింగ్ ఏపీఐ లాంటిది డీల్ చేస్తాం. సో, అందుకోసం నేను ఏపీఐ ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే. నాట్ ఏబుల్ టు హియర్ యూ సారీ. మూవింగ్ ఆన్. ఓకే. సో, తర్వాత ఏంటంటే లైక్ మనం ఒక కంటెంట్ డౌన్లోడ్ చేసాం. సో, అది ఒక కంప్రెస్డ్ ఫార్మాట్‌లో వచ్చింది. ఇవి చూస్తే మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏదైనా సాఫ్ట్‌వేర్ చెక్ చేస్తే ఓకే, ఇండివిడ్యువల్ ఫైల్స్ ఇవ్వరు. ఒక ప్యాకేజ్ చేసి ప్యాకేజ్‌నే ఇస్తారు. ఓకే. సో, ఎందుకంటే దాని లోపల టూ మెనీ ఫైల్స్ ఉంటాయి. ఓకే. సో, అన్నీ వన్ బై వన్ డౌన్లోడ్ చేయడం డజంట్ మేక్ సెన్స్. ఓకే. సో, దానికోసం ఏం చేస్తారంటే లైక్ ఫైల్స్ యూజువల్లీ కంప్రెస్డ్ ఫార్మాట్‌లో ఉంటాయి. ఎయిదర్ ఇట్ కెన్ బి ఎ జిప్ ఫార్మాట్. జిప్ మనకి అందరికీ తెలుసు. బట్ యూ ఆల్సో హ్యావ్ అనదర్ మెథడ్ విచ్ ఈస్ టార్ మెథడ్ అనమాట. టార్ అంటాం. ఓకే. ఇది లైనక్స్ నేటివ్ మెథడ్. టార్ అంటే టేప్ ఆర్కైవ్. ఓకే. సో, దీంతో కూడా మనం కంప్రెస్ చేయొచ్చు. అండ్ టార్ తోటి ఎక్కువ కంప్రెస్ చేయలేం. అందుకని ఇట్స్ టేకింగ్ అదర్ థర్డ్ పార్టీ అల్గారిథం విచ్ ఇస్ .gz గన్జిప్ అల్గారిథం వాడి ఓకే, ఒక ఆర్కైవ్ చేసింది. ఓకే. ఇది ఓన్లీ ఆర్కైవ్ చేస్తది. అంటే ఒక ఫోల్డర్‌ని ఓకే, ఆల్ డేటాని ఓ ఫోల్డర్‌లో పెట్టి ఫోల్డర్‌ని ఒక ఫైల్ లాగా తయారు చేస్తది టార్. కానీ అది కంప్రెస్ చేయదు. కంప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు మనం థర్డ్ పార్టీ మెథడ్స్ వాడుకోవచ్చు. లైక్ గన్జిప్ ఈస్ ద డిఫాల్ట్ వన్. జనరల్‌గా వాడేది గన్జిప్. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నానంటే లైక్ సో టార్ -x ఎక్స్ట్రాక్ట్. ఇప్పుడు ఇది టార్ ఫైల్ అయితే .tar.gz ఆర్ .tar అని ఉంటే టార్ కమాండ్ వాడతాం మనం. సో టార్ -xf ఫైల్ నేమ్ ఏంటి? నాకు ఈ ఫైల్ నేమ్ ఎంటర్. ఫైల్ సారీ, ఫైల్ రాంగ్ ఫైల్ అని చెప్తుంది. సో ఫైల్ లోపల కంటెంట్ లేదు యాక్చువల్గా, ఇది డౌన్లోడ్ అవ్వలేదు. యా, నాట్ ఫౌండ్ అని వచ్చింది. మనం సెర్చ్ చేసిన యూఆర్ ఓకే, నేను బ్రౌజర్లో డాక్యుమెంటేషన్లో పెట్టిన యూఆర్ఎల్ పనిచేయట్లేదు. ఇట్స్ ఓకే, ఐ టేక్ దిస్ కాపీ లింక్ అడ్రస్ నౌ curl -o రైట్ ls ఇది ls-l. కొద్దిగా ఫైల్ సైజ్ చూస్తే నాకు అట్లీస్ట్ కొద్దిగా పెద్దది ఉంది, అరౌండ్ 24 MB ఉంది. ఓకే. దెన్ దిస్ ఐ కెన్ యూస్ tar-xf ఓకే ls. ఇప్పుడు అది ఎక్స్ట్రాక్ట్ చేసి దీని లోపల కంటెంట్ ఇచ్చింది. cd this to ls. ఆల్ రైట్. సో ఇలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం బై ద వే. ద సేమ్ వే కొన్నిసార్లు జిప్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఓకే. సో జిప్ ఫైల్ ఉంటే జిప్ని కూడా ఆర్కైవ్ చేయొచ్చు. లెట్స్ సీ, ఎవరన్నా జిప్ ఇస్తున్నాను, httpd.org వీళ్ళ జిప్ కూడా ఇస్తారు. డౌన్లోడ్ సమ్ సాఫ్ట్వేర్ డజంట్ మ్యాటర్. ఇక్కడ జిప్ ఉంది. ఓకే. సో రైట్ క్లిక్, కాపీ లింక్ అడ్రస్. సో జిప్ ఉంది, అండ్ జిప్ని అన్జిప్ చేయాలి అంటే అన్జిప్ అండ్ ఆ ఫైల్ నేమ్ ఇస్తే అన్జిప్ అవుతుంది. ఓకే, గాట్ ఇట్. దాని లోపల ఫైల్స్ వెరీ సింపుల్. లైక్ మీరు లోకల్ సిస్టమ్స్లో కూడా డౌన్లోడ్ చేసినప్పుడు జిప్ ఫైల్స్ ఇవన్నీ వస్తాయి. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే మీకు ఎలా వస్తుంది, ఇక్కడ కూడా అంతే. సో సాఫ్ట్వేర్స్ మనం జనరల్గా డౌన్లోడ్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ విల్ సీ దెమ్
tar file కానీ zip file కానీ. These two are widely used formats. Okay, so that's how you are getting. Okay, so అది extraction part. ఈ టార్లో మీకు జనరల్గా ఎక్సెఫ్ ఆప్షన్ సరిపోతుంది. జనరల్గా మీకు ఏంటంటే పీపుల్ విల్ యూజ్ అదర్ ఆప్షన్స్ ఆల్సో. ఎలాంటి ఆప్షన్స్ వాడతారు అంటే లైక్ వీజెట్ కూడా వాడచ్చు. వి అంటే వర్బోస్ ఏమేమి ఎక్స్ట్రాక్ట్ చేస్తుందో మీకు అని చెప్పి ఎలా అయితే చూపించిందో మీకు టార్ కూడా అలానే చూపించాలనుకుంటున్నారంటే వి వాడతారు వర్బోస్. ఓకే, సో జెడ్ కూడా వాడతారు కొంతమంది. జెడ్ ఎందుకు వాడతారు? గంజిప్ కోసం. కానీ టార్ కమాండ్ ఈ స్మార్ట్ ఎనఫ్ టు అండర్స్టాండ్ మీరు గంజిప్ వాడారా, బంజిప్ వాడారా, ఎగ్జెట్ వాడారా, ఇవన్నీ ఏదైనా సరే అదే ఆటోమేటిక్గా అండర్స్టాండ్ చేసుకొని ఏం ఫైల్ అది ఆటోమేటిక్గా అదే అన్కంప్రెషన్ మెథడ్ కూడా అప్లై చేసేస్తుంది. సో మీరు అంత బ్రెయిన్ పెట్టాల్సిన పని లేదు. సో ఎక్సెఫ్ వాడితే సరిపోదు. ఓకే, సో విచ్ ఇస్ ఫైన్. సో దట్ ఈస్ సంథింగ్ అబౌట్ extraction part. Compression కూడా చేయొచ్చు if you are interested. Okay, so you can look for compression methods as well. So ఎలా చేయొచ్చు compression? So maybe make time ఒకసారి ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. Let's say how to create .tar file with gunzip. ఓకే, సో ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. All right. Clear? Any questions? ఓకే, సో దెన్ ఇవాళ టాపిక్కి ఇవాళ టాపిక్స్లో లాస్ట్ టాపిక్ వచ్చి పైప్ సింబల్. ఈ పైప్ సింబల్ ఏంటంటే లైక్ సో సమ్ టైమ్స్ మనం ఒక కమాండ్ అవుట్పుట్ని ఇంకో కమాండ్కి ఇన్పుట్గా ఇద్దాం అనుకుంటున్నాం అనుకోండి. లైక్ 2 కమాండ్స్ కంబైన్ చేద్దాం అనుకుంటున్నాం. బట్ ఇన్ ఏ వే ఫస్ట్ కమాండ్ అవుట్పుట్ నేను సెకండ్ కమాండ్కి ఇన్పుట్గా ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో దెన్ హౌ డు ఐ డూ దాట్? ఓకే, సో దట్ ఈస్ వేర్ పైప్ సింబల్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. ఈ కమాండ్ అవుట్పుట్ ఈ కమాండ్కి ఇన్పుట్గా వెళ్తారు. ఓకే, నేను ఇది ఒకసారి మళ్ళీ చెప్తాను నేను. ఇట్స్ ఓకే. సో మీకు లాస్ట్ టైం సెమీకోలన్ చెప్పాను అండ్ ఇప్పుడు పైప్ సింబల్ ఉంది. ఇవి మళ్ళీ చెప్తాను. ఇట్స్ ఓకే. లెట్స్ పార్క్ దిస్ ఫర్ నౌ. క్యాట్ పాస్వర్డ్. ఓకే, చేస్తే మీకు చాలా కంటెంట్ వచ్చు. దీన్ని నేను పైప్ చేసి గ్రప్ రూట్ అని కూడా ఇవ్వచ్చు. ఓకే, దీన్ని పైప్ చేసి AWK-F వాడి ఓకే సో ప్రింట్ $1 అని కూడా ఇవ్వచ్చు. దీన్ని నేను పైప్ చేసి మళ్ళీ ఓకే head-n1 కూడా ఇవ్వచ్చు. ఏమవుతుంది? కమాండ్ టు కమాండ్ ఈ కమాండ్ అవుట్పుట్ ఈ కమాండ్కి వెళ్ళింది, ఇది ఒక ఆపరేషన్ చేసింది, ఇది అవుట్పుట్ జనరేట్ చేసింది, ఇది నెక్స్ట్ కమాండ్కి వెళ్ళింది, ఇది అవుట్పుట్ జనరేషన్ చేసింది, ఇది నెక్స్ట్ కమాండ్కి వెళ్ళింది. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో ఇలా పైప్ సింబల్ ఏంటంటే ఫిల్టర్ తోటి పనిచేస్తుంది. మరి పైపు పనిచేస్తుంది కదా అని చెప్పి ప్రతిదానికి పైప్ చేయలేం. ఓకే, మీకు ఏదైనా ఒక ఫైల్ ఉందనుకోండి, లెట్స్ దీనికి ఏంటి అవుట్పుట్ నెక్స్ట్ కమాండ్కి ఇన్పుట్గా వెళ్ళాలి. ఓకే, సో ls లెట్స్ star.gz అని ఇచ్చాను. ఓకే, నేను ఈ ఫైల్స్ అన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. లెట్స్ పైప్ ఏం చేస్తాను? rm-f ఇచ్చాను. star.gz అంటే స్టార్తో అంత మ్యాచ్ అవుతుంది, ఎండింగ్ విత్ .gz అని అర్థం. సో rm-f అని ఇస్తే సో ఫైల్స్ రిమూవ్ అయిపోయాయి అనుకున్నాం. కానీ
చూస్తే ఆ ఫైల్స్ అలానే ఉంటాయి. పైప్ సింబల్ ఎనీ కమాండ్ అవుట్పుట్ షుడ్ గో యాజ్ అ సెకండ్ కమాండ్ ఇన్పుట్. ఆర్ఎం కమాండ్కి ఇన్పుట్గా వెళ్ళింది, బట్ ఆర్ఎం కమాండ్ ఏం చేయట్లేదు. విచ్ మీన్స్ మీ పైప్ సింబల్ ఎప్పుడైతే వాడి నెక్స్ట్ కమాండ్కి పంపిస్తారో ఆ కమాండ్ కూడా షుడ్ హ్యావ్ ఎ క్యాపబిలిటీ టు రీడ్ దట్ పైప్ ఇన్పుట్. అన్ని కమాండ్స్కి పైప్ ఇన్పుట్ నుంచి రీడ్ చేసే క్యాపబిలిటీ లేదు. మనకు తెలిసిన ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు ఒకటే కమాండ్, ఆర్ఎం కమాండ్. సో ఇలాంటి సినారియోస్ కూడా వస్తాయి. బట్ ఇలాంటి సినారియోస్ వచ్చినప్పుడు స్టిల్ ఐ నీడ్ టు డూ దిస్ జాబ్ అంటే మనకి ఏంటంటే ఇంకో కమాండ్ హెల్ప్ తీసుకోవాలి. ఎక్సాక్స్ అనే ఒక కమాండ్ ఉంది. సో దాన్ని ఏం చేస్తామంటే అప్పుడు అవుట్పుట్ ఆర్ఎంకి కాకుండా ఎక్సార్క్స్ ఇచ్చి అండ్ ఎక్సాక్స్కి ఆర్ఎం కమాండ్ రన్ చేయమని చెప్తాం. ఇప్పుడు అవుట్పుట్ ఎవరికి వెళ్తుంది? ఎక్సాక్స్కి వెళ్తుంది. ఎక్సాక్స్ తీసుకుంటుంది అండ్ ఎక్సాక్స్కి ఏం చెప్పాము ఆల్రెడీ, అగైన్ నువ్వు ఆర్ఎం-ఎఫ్ కమాండ్ చేయి, రన్ చేయి వచ్చిన డేటా పైన అని చెప్తున్నా. ఓకే, ఇస్ ద వే ఇట్ వర్క్స్. ఇట్స్ ద బ్రిడ్జ్ యాక్చువల్లీ. సో ఎంటర్ నా. ఇప్పుడు start.gz దట్ ఫైల్స్ వెళ్ళిపోయాను. ఓకే, సో సమ్ టైమ్స్ పైప్ సింబల్కి ఆర్ పైప్ తోటి డైరెక్ట్ కమాండ్స్ క్యాపబిలిటీ ఉండదు. అండ్ సో అలాంటి టైంలో ఎక్సాక్స్ని తీసుకో. ఆల్ రైట్. సో యా, దట్స్ హౌ ద పైప్ సింబల్. మోస్ట్ కమాండ్స్ పనిచేస్తాయి, బట్ కొన్ని కమాండ్స్ పనిచేయవు. బట్ మీకు తెలియాలి, ఓకే కమాండ్ పనిచేస్తుందా లేదా మీకు తెలుసుకొని వాడుకోవాలి. ఓకే, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఓకే, ఆల్ రైట్. సో last thing that I want to cover for today, and that's all from my side for today. Any questions? Any questions left, feel free to drop. Questions edunna you can go ahead, no problem. హాయ్ అండి. మీరు ఒకటి సాఫ్ట్వేర్ ఏదైనా డౌన్లోడ్ చేయాలంటే మనం యూఆర్ఎల్ ఇస్తాం కదా, లైక్ డైరెక్ట్ జిఐ బేస్డ్ అనుకోండి. సాఫ్ట్వేర్ నేమ్ ఎంటర్ చేస్తాం, డబుల్ క్లిక్ ఇస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మనం కర్ల్ కమాండ్ ఇచ్చి నెక్స్ట్ ఆ యూఆర్ఎల్ ఎంటర్ చేస్తాం కదా, అది మీరు మన జిఐ నుంచి కాపీ చేసుకొచ్చి ఇక్కడ ఇవ్వాల్సిందేనా, లైక్ హౌ టు డౌన్లోడ్? డిపెండ్స్. నాకు యూఐలో దొరికింది కాబట్టి తీసుకురావచ్చు. కొంతమంది ఎవరో లెట్సే నాకు ఈ మెయిల్ పంపించచ్చు ఆ లింక్. ఓకే, కొంతమంది టెక్స్ట్ డాక్యుమెంట్లో ఇచ్చి ఉండొచ్చు, ఓకే హౌ టు ఇన్స్టాల్ ద ప్రోడక్ట్ అనే దాంట్లో మేబీ ఒక యూఆర్ఎల్ ఇవ్వచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్స్. ఓకే. ఇంకొకటి మీకు ల్యాబ్ సెషన్స్ కండక్ట్ చేస్తారు కదా, లైక్ టైమింగ్స్ ఇచ్చారు 1 PM to 9. అంటే అది ఎలా జరుగుతుందంటే నాకు ఐడియా లేదు. అంటే లైక్ ఆ టైంలో మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు క్వశ్చన్స్ ఉంటే అక్కడ వచ్చి మీరు అడగచ్చు. ఓకే, అంటే మీరు ఆ టైంలో ఆ డ్యూరేషన్లో అవైలబుల్ ఉంటారండి? కరెక్ట్. ఓకే, అంటే ఆ టైంలో మిగతా స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు, వాళ్ళ డౌట్స్ కూడా క్లియర్ చేస్తూ ఉంటారు అంటే. రైట్. అన్ని బ్యాచెస్ ఏ బ్యాచ్ వాళ్ళైనా సరే అదే ల్యాబ్ టైం, అదే ల్యాబ్ సెషన్. ఓకే, మిగతా వాళ్ళు జాయిన్ అయ్యి వినాలనుకుంటే వినొచ్చు వాళ్ళ డౌట్స్. యా. ఓకే. Any other questions? Any general questions also feel free to ask. గుడ్ మార్నింగ్. Yeah. యాక్చువల్గా నిన్న ఫైల్ టైప్స్ గురించి కొంచెం చదివాను. అయితే సో సాకెట్ ఫైల్స్, నేమ్డ్ పైప్స్ అని ఒక 2 టైప్స్ ఉన్నాయి. సో అవి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. అదర్ ఫైల్ టైప్స్ లైక్ బ్లాక్ డివైస్, క్యారెక్టర్ డివైస్ అవి అర్థమైనాయి. సో సింపుల్గా ఒక సాకెట్ ఫైల్ అండ్ నేమ్ పైప్స్ అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? మనం గూగుల్లో చూస్తే సాకెట్ ఫైల్స్ అంటే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అని చెప్తుంది, నేమ్డ్ పైప్స్ అంటే వన్ వే కమ్యూనికేషన్ అని చెప్తుంది. సో హౌ టు అండర్స్టాండ్ దెమ్? సో ఇంకా చదవండి, దట్స్ ఓకే. ఓకే, డీప్గా వెళ్ళండి, ఇట్స్ ఓకే. మేబీ ఇంకో 2 days ట్రై చేశారండి, అప్పుడు కూడా అర్థం కాకపోతే ఐ విల్ ఎక్స్ప్లెయిన్, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ. బట్ దట్ గుడ్ థింగ్ అట్లీస్ట్ యూ స్టార్టెడ్ రీడింగ్. ఇట్స్ ఓకే, ఫస్ట్ టైం కాబట్టి మీకు ఏంటంటే ఇన్ని రోజులు హ్యాపీగా యూఐలో ఎక్కడెక్కడో క్లిక్ చేస్తున్నారు, ఇక అన్నీ జరిగిపోతున్నాయి. ఓకే, బట్ నౌ యూఆర్ బికమింగ్ ఏ ప్రొఫెషనల్ ఇన్ దాట్, రైట్?
సో మీరు ఇన్ డీటెయిల్ వెళ్ళాలి. అండ్ ఓకే, మీకు అది ఐడియా వస్తే మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, ఇలాంటి రీజన్లో ఇలా వర్క్ అవుతుంది. సో ఆ ఎగ్జాంపుల్ అంటే మీరు బేసిక్గా సబ్జెక్ట్ చదవకుండా దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వమని చెప్పి అడిగి దాన్ని బట్టి చదవండి. సో దెన్ యూ విల్ అండర్స్టాండ్ బెటర్. Sure. Okay. Thank you. Any other questions? We have few more minutes. మీ వాయిస్ వినపడట్లేదు నాకేంద్ర. Yeah. సార్ Hmm. సార్ యాక్చువల్లీ గిటప్ లింక్ లో హౌ టు క్రియేట్ అజూర్ అకౌంట్ కూడా యాడ్ చేస్తే బెటర్ బాగుంటుంది. మీకు ఉంది కదా డాక్యుమెంట్ లోపల? డాక్యుమెంట్ ఎక్కడ సార్ ఉందా? డాక్యుమెంట్ లో ఉంది సార్. సెట్టింగ్ అప్ So- Azure, సారీ, డాక్యుమెంట్ లోపల సెట్టింగ్ అప్ Azure అకౌంట్. ఓకే సార్. ఓకే సార్, క్లియర్. సార్ Yes, ల్యాబ్ Nanda. టైమింగ్స్ ఎప్పుడు సార్? 1 PM to 9 PM. ఓకే, నేను అది నాకు అజూర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను, కానీ నెక్స్ట్ ఆ విర్చువల్ మిషన్ దగ్గర స్టక్ చేసినాక పేమెంట్ చేసి నాకు అది ప్రాక్టీస్ చేయడానికి నాకు ఈజీగా ఉండాలి సార్, అందుకని ఎవరైనా హెల్ప్ చేస్తే బెటర్ అని. మీ వాయిస్ కట్ అయింది, మళ్ళీ చెప్పండి. నేను అజూర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను, విర్చువల్ మిషన్ దగ్గర స్టక్ అయిపోయాను. హార్డ్వేర్ నాట్ అవైలబుల్, ఈ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి నేను ట్రై చేస్తుంటే. సో నాకు నేను అది క్లాస్ లో చెప్పినట్టు అకౌంట్ అప్గ్రేడ్ చేశారా? లేదు సార్, అక్కడ అది నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది, మీ హెల్ప్ కావాలి. స్క్రీన్ షాట్ ఉంది కదా, సో ట్రై చేయండి ఒకసారి, అదర్వైజ్ ల్యాబ్ సెషన్ Okay, sir. రండి. ఇక్కడ మీకు ల్యాబ్ సెషన్ లింక్ సార్ ఇదేనా సేమ్? ల్యాండింగ్ జోన్కి వెళ్ళిన తర్వాత సబ్స్క్రిప్షన్స్ అని సెర్చ్ చేస్తే మీకు సబ్స్క్రిప్షన్స్ దగ్గర మీకు టైప్ చేసి ఇక్కడ పైన టైప్ చేస్తే లోపలికి వెళ్తే మీకు అప్గ్రేడ్ నవ్వు ఆప్షన్ వస్తుంది. ఓకే ఓకే ఓకే. అది క్లిక్ చేస్తే మీకు అకౌంట్ అప్గ్రేడ్. సో అప్పుడు నాకు విర్చువల్ మిషన్ క్రియేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా? క్లాస్లో చూసాం కదా ఆల్రెడీ, అవును సార్. చూడండి, రాకపోతే ల్యాబ్లోకి రండి. ఓకే. ఎస్ రాజశేఖర్. మీ వాయిస్ రావట్లేదు. హలో, హాయ్ సార్. Yeah. సార్ నా పేరు శేఖర్ సార్. Hmm. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేశారు సార్ మీ కోర్సు. అతను ఎక్కువ సార్ కోర్స్ తీసుకున్నారు సార్. ఓకే, యాక్చువల్లీ మేమిద్దరు ఒక కాలేజ్ సార్. అతనికి AWS అకౌంట్ అంటే యాక్చువల్గా ఆ కాలేజ్ మెయిల్ ఐడితో లాగిన్ చేసినప్పుడు ఫ్రీగా వస్తుంది సార్. నాకు ఇంట్లో వచ్చే అవకాశం ఏమైనా ఉందా సార్ అజూర్లో? మీ ఫ్రెండ్దే వాడుకోండి అంతే. యా, ఓకే సార్. అతనిది AWS యాక్చువల్లీ. అష్యూర్ కూడా ట్రై చేయండి, దొరకచ్చు స్టూడెంట్ దాన్ని. యా, ఓకే సార్. సార్ వన్ మోర్ క్వశ్చన్ సార్. యాక్చువల్లీ నాది బీటెక్ 2024 కంప్లీట్ అయింది సార్. దాని తర్వాత యాక్చువల్లీ నేను జావా ఫుల్ స్టాక్ కోర్స్ చేశాను సార్ బెంగళూరులో. అప్పుడు నాకు ఆపర్చునిటీ చెక్కలేదు. తర్వాత SAP డొమైన్లో SAP బేసిస్ అనే మాడ్యూల్లో వర్క్ చేయడానికి ఛాన్స్ దక్కింది సార్. అందులో 6 months చేశాను సార్.
దాని తర్వాత అది ఫుల్టైగా కన్వర్ట్ కాలేదు సార్ నాకు. దాని తర్వాత వేరే రెఫరెన్స్తో క్లస్టర్ ఐటీ రోల్ మీద వర్క్ చేస్తున్నాను సార్ ఇప్పుడు హైదరాబాద్లో. క్లస్టర్ ఐటీ సార్. క్లస్టర్ ఐటీ ఓకే, అవును దేనిపైన? సార్. అంటే సార్ ఈ రోల్ ఎలా ఉంటుందంటే సార్, యాక్చువల్లీ ఒక పెద్ద మాల్స్ ఉంటాయి సార్. ఆ మాల్స్లో స్టోర్స్ ఉంటాయి సార్. ఆ స్టోర్స్లో బ్యాక్ ఆఫీస్లో ఆ సర్వర్స్ ఉంటాయి సార్. ఆ సర్వర్స్లో ఫైల్స్ మూవ్ అవుతున్నాయా లేదా, యాక్చువల్లీ ఆర్టిలాక్స్ మూవ్ అవుతున్నాయా లేదా, తర్వాత నెట్వర్కింగ్ కరెక్ట్గా ఉందా లేదా, ఆ బ్యాక్ ఆఫీస్లో డెస్క్టాప్స్ అవన్నీ ఉంటాయి సార్. ఆ నెట్వర్కింగ్ కరెక్ట్గా ఉందా లేదా, ఆ రోల్ సార్ యాక్చువల్లీ నాది. ఓకే ఆ నెట్వర్కింగ్ రోల్ ఇంట్రెస్ట్ మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడంటే ఈ రోల్ చాలా బాగుంటుంది, నేర్చుకో అని చెప్పాడు సార్. నేను ప్రస్తుతానికైతే ఈ 2 క్లాసెస్ ఉన్నాయి సార్, నాకు మంచిగా అనిపించింది సార్. ఓకే థ్యాంక్స్ సార్. ఓకే. ఆల్ రైట్. ఎనీ అదర్ క్వశ్చన్స్? హాయ్ అండి. Yeah. ఇది టూ ఎర్లీ బట్ జస్ట్ వాంటెడ్ టు నో లైక్ ఏ కాన్సెప్ట్స్ కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత వీ కెన్ స్టార్ట్ అప్లై ఫర్ జాబ్స్. జస్ట్ వాంటెడ్ టు మీకు ఫుల్ రోల్ గురించి మాట్లాడుకుంటే అన్ని అయిన తర్వాత వెళ్ళడం బెటర్ ఆప్షన్. అండ్ టాపిక్స్ అయిపోగానే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి క్రాక్ చేయలేరు. సో అంటే ప్రాక్టీస్ అయిన తర్వాత అంటే ప్రాక్టీస్ మీరు చేయాలి. ఓకే, మీ ట్రైనింగ్ అయితే ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కదా మేము కరెక్ట్. ప్యారల్గా. యా, మీరు కోర్స్తో పెట్టుకోకుండా మీకు ఎప్పుడైతే మీరు రెడీ అనిపిస్తారో, మనం ఒక సింపుల్ లెట్ మీ కీప్ ఇట్ సింపుల్. నేను ఒక ప్రాజెక్ట్ చెప్తాను, ఆ ప్రాజెక్ట్ మీ అంతటి మీరుగా స్క్రాచ్ నుంచి ఓకే. సో నేను ఏదైతే కంప్లీట్ చేస్తానో కంప్లీట్ ఎండ్ టు ఎండ్ మీరు ఆ, మీ అంతటా మీరు ఓన్గా మీరు చేసుకోగలిగిన రోజున యూ కెన్ హ్యాపీలీ గో ఫర్ ఇంటర్వ్యూ. లెట్స్ మెజర్ దాట్ వే ఓకే. రాదర్ దెన్ డేట్స్. యా, అంటే జస్ట్ నేను ఏమంటే మీరు కొన్ని టూల్స్ అని మెన్షన్ చేశారు, టెరాఫార్మ్, గిithub యాక్షన్స్. ఇప్పుడు మీరు ఎలాగో లైనక్స్ తర్వాత షెల్ స్క్రిప్ట్ ఇవన్నీ కాన్సెప్ట్స్ కవర్ చేస్తుంటారు కదా. ఏ కాన్సెప్ట్స్ ఓకే 100% అంటే మీరు మెన్షన్ చేస్తారని 100% నేర్చుకోవాలి. బట్ కొన్ని కాన్సెప్ట్స్ మనం ఓకే వీ కెన్ అంటే నేర్చుకున్నాము అని కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ టాపిక్స్ అంటే 1.5 month ఆర్ 2 months వీ కెన్ స్టార్ట్ అప్ అంటే వస్తుందని కాదు, జస్ట్ ట్రై చేయడం స్టార్ట్ చేయడం. మీకు అది టైం వేస్ట్ కదా ఊరికే ట్రై చేయడం. వాట్ డూ యూ వాంట్ టు అచీవ్? అవుట్కమ్ ఏంటి? యాక్చువల్గా అంటే నేను సపోర్ట్ ఇంజనీర్ నుంచి ఇక్కడ స్విచ్ అవ్వాలనుకుంటాను. లైక్ అండ్ జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం వల్ల మీ ఆబ్జెక్టివ్ ఏంటి? మీకు ఎలాగూ రాదని తెలుసు, లెట్స్ సే ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఎందుకంటే మీకు అన్ని టాపిక్స్ తెలియదు, రైట్? సో దెన్ వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అటెండింగ్? ఓకే, అంటే ఇంటర్వ్యూలు అన్ని కాన్సెప్ట్స్ అడుగుతారంటారు, అంటే లైక్ ఏవైతే మెన్షన్ చేశారో. సో ఇంజనీర్ అంటే మీకు మీరు యాంటిసిపేట్ చేయలేదు కదా, అది మీ చేతిలో లేనిది కూడా కదా. మీరు వెళ్ళి ఓకే అతను ఇవే అడగాలని మీరు చెప్పరు కదా. కరెక్ట్. ఓకే, దెన్ 100% కంప్లీట్ అయిన తర్వాత వీ కెన్ స్టార్ట్. ఈ కోర్స్ కంప్లీట్, మీరు మళ్ళీ కోర్స్ దగ్గర ఆగిపోతున్నారు. మీకు ఎప్పుడైతే చెప్పిన టాపిక్స్ మీద మీ అంతట మీరు ఓన్గా చేయగలుగుతున్నారో అప్పుడు వెళ్ళాలి మీరు ఇంటర్వ్యూకి, రైట్? ఓకే. యా. సో అది ఒక్కొక్కరికి 8 months కూడా పట్టచ్చు. కోర్స్ 4 నెలలు అయిపోయినా వాళ్ళ స్టేజ్ రీచ్ అవ్వడానికి 8 months పట్టచ్చు, కొంతమందికి 5 months పట్టచ్చు, కొంతమంది విత్ ఇన్ 4th month వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టి దే విల్ బి ఏబుల్ టు మేక్ ఇట్ ఆల్సో. ఇట్స్ ఆల్ డిపెండ్ సబ్జెక్ట్. ఓకే, యా. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ రైట్. థ్యాంక్స్ ఎవరీవన్. సీ యూ ఇన్ టుమారో.